కొంతమంది లీడర్స్ యాడ్ అవుతున్నారు. 1 or 2 minutes లీడర్స్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ లీడర్స్ ప్లీజ్ అన్న ఒక 2 minutes. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రాములు సార్ వెరీ గుడ్ మార్నింగ్. సార్ ప్లీజ్ కొంచెం మ్యూట్ లో ఉండండి సార్ ఒక 2-3 minutes. సార్ గుడ్ మార్నింగ్ రమేష్ గారు. ఐఎమ్ సుబ్బారావు ఫ్రమ్ విస్తన్నపేట. సుబ్బారావు సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. హార్ట్లీ వెల్కమ్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బారావు గారు అండ్ మన దొరబాబు గారు గుడ్ మార్నింగ్ సార్. అండ్ మన నటేష్ గారు అండ్ హరిబాబు గారు. సో అండ్ మన భరత్, చాలా లీడర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. అండ్ సర్వన్ గారు. సో క్రౌన్ అండ్ అబౌ లీడర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తున్నాను జూమ్ మీటింగ్ కి. సో ఆల్ లీడర్స్ కి సార్ గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ ఎస్ఆర్కే ఫ్రమ్ మచిలీపట్నం డైమండ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యు సార్? సార్ ఫైన్ సార్. సూపర్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. ఓకే సార్ థ్యాంక్ యూ. సో లీడర్స్ మనం సెషన్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. దయచేసి నేను అన్మ్యూట్ లో పెట్టాను అందరికీ కూడా. లీడర్స్ అందరితో కూడా నేను మళ్ళీ మనం మాట్లాడదాం. మనస్ఫూర్తిగా ఈ రోజు ఈ యొక్క జూమ్ ట్రైనింగ్ వచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవరీ లీడర్ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. సో అద్భుతమైనటువంటి సెషన్ ఈ రోజు మనం కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ఒక నెట్వర్క్ బిజినెస్ లో ప్రతి ఒక్క లీడర్ కి తెలియాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. లీడర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ లీడర్స్ ఉన్నారు ట్రైనింగ్ లో. సో ఆల్రెడీ లీడర్స్ అందరికీ కూడా తెలిసిన పాయింట్స్ ని రిమైండ్ చేసుకుంటూ, తెలియని పాయింట్ నోట్ చేసుకుంటూ, సో ఈ సెషన్ లో అందరూ కూడా మనస్ఫూర్తిగా పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. సో హార్ట్లీ వెల్కమ్ లీడర్స్ అందరికీ కూడా. మనం సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు, సో మన ఈ సెషన్ అనుకోగానే, ఈ యొక్క ట్రైనింగ్ చేయాలని అనుకోగానే అడిగిన వెంటనే మనకు టైం ఇచ్చి ఈ ట్రైనింగ్ చేయడానికి ఈ రోజు మనకు సో ఒక అద్భుతమైనటువంటి లెజెండరీ పర్సన్ నేను ఇన్వైట్ చేయబోతున్నాను. సో కొంతమంది యాడ్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు యాడ్ అవుతారు లీడర్స్. మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. సో దాదాపుగా ఈ రోజు మనకు ట్రైనింగ్ ఇవ్వేటువంటి వ్యక్తి ఆర్డినరీ పర్సన్ కాదు. సో ఒక ప్రొఫెషనల్ బిజినెస్ కోచ్. సో అదే విధంగా కొన్ని బుక్స్, ఒక 2 books రాసినటువంటి ఒక ఆథర్, అద్భుతమైనటువంటి బుక్స్ రాసినటువంటి ఒక పర్సనాలిటీ. థాట్ సైన్స్ అనేటువంటి ఒక బుక్, క్వాంటమ్ మైండ్ బుక్స్ రాసి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి ఒక ట్రైనర్ ఈ రోజు మనకు సెషన్ ఇవ్వబోతున్నారు. కొన్ని వేల మందిని ఇన్స్పైర్ చేయగలిగినటువంటి ఒక పర్సనాలిటీ. సో ఇన్స్పిరేషనల్ థాట్ లీడర్ అని చెప్తాను నేను. అద్భుతంగా ఆలోచించగలిగినటువంటి ఒక వ్యక్తి. క్వాంటమ్ ఫిజిక్సిస్ట్. సో ఒక పిహెచ్డి ఫిజిక్స్ లో చేసి, క్వాంటమ్ ఫిజిక్స్ లో పిహెచ్డి చేసినటువంటి పర్సన్. సో అదే విధంగా దాదాపుగా తన ఆలోచనతో అద్భుతమైనటువంటి సక్సెస్ వైపు నడిపించగలిగినటువంటి ఒక పర్సనాలిటీ. 7 సంవత్సరాలుగా ట్రైనింగ్ లో ఉంటూ ఎంతో మందికి మార్గదర్శకత్వం చూపెట్టినటువంటి ఒక పర్సనాలిటీని ఈరోజు నేను ఇన్వైట్ చేయబోతున్నాను. దాదాపుగా 1100 వర్క్ షాప్స్ ను నిర్వహించినటువంటి పర్సన్. కొన్ని వందల మందిని రెగ్యులర్ గా ఫాలోఅప్ అంటే తన ఫాలోవర్స్ గా పెట్టుకున్నటువంటి ఒక ట్రైనర్ అని చెప్పొచ్చు. సో సాధారణంగా నేను చాలా గ్రేట్ గా ఇన్వైట్ చేస్తున్నాను. ఎందుకనంటే చూడండి, కామన్ గా అసలు ఏ చదువు రానటువంటి వ్యక్తులకు కూడా కఠినమైనటువంటి సబ్జెక్టునైనా సరే ఈజీగా అర్థమయ్యేలాగా అందరికీ అందించగలిగేటువంటి ఒక పర్సనాలిటీ నేను ఇన్వైట్ చేయబోతున్నాను చాలా గ్రేట్ గా. సో ఈ రోజు మనందరికీ నేను చెప్తున్నాను, ఒక మిరాకిల్ డే అని చెప్తాను. ఒక మిరాకిల్ డే గా నేను ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే అద్భుతమైన ట్రైనింగ్ లో మనం ఉండబోతున్నాం లీడర్స్. సో మిరాకిల్ టీమ్ లీడర్స్ అందరి తరఫున ప్రౌడ్లీగా ఎంటైర్ ఏపీ తెలంగాణ ఉన్నటువంటి లీడర్షిప్ అందరి తరఫున నేను గ్రేట్ గా ఇన్వైట్ చేస్తున్నాను అవర్ గ్రేట్ బిజినెస్ కోచ్ అండ్ ఆథర్, క్వాంటమ్ ఫిజిసిస్ట్, థాట్ లీడర్, సో మిస్టర్ సిద్ధా గారిని సాధారణంగా ఈ యొక్క సెషన్ కంటిన్యూ స్టార్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా
ఇన్వైట్ చేస్తున్నాం. వెల్కమ్ సిద్ధా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హార్ట్లీ వెల్కమ్ సార్. గోపాలకృష్ణ గారు, సార్ని కొంచెం అన్మ్యూట్ చేయండి. సార్ కొంచెం గ్రూప్ అడ్మిన్ ఇవ్వండి సిద్ధా ఆర్ గారికి. ఇచ్చేసాను సార్, ఇచ్చాను సార్. ఇచ్చాను సార్. సిద్ధా గారు మీరు హోస్ట్ సార్. Yeah. Superb. Sir, namaste, Ramesh garu. So I'm very happy. Excellent. Yes, మీలాంటి అద్భుతమైన లీడర్ ని మీతో కలిసేసేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్, ఐ నో అబౌట్ యువర్ క్యాపబిలిటీస్. మీ యొక్క సామర్థ్యాలు, మీ యొక్క హార్డ్ వర్క్, మీ యొక్క హిస్టరీ మొత్తం కూడా నాకు బాగా తెలుసు. మిమ్మల్ని దగ్గరగా ఉండి గమనించిన వ్యక్తిని కాబట్టి రైట్. థ్యాంక్ యూ లీడర్స్. ఎస్, గ్రేట్ లీడర్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఐ హోప్ యూఆర్ ఆల్ హ్యాపీ నౌ. ఎస్, అందరూ కూడా ఈ రోజు పాండమిక్ సిచ్యువేషన్ లో అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. సో అందరూ కూడా మీరు ఎస్ కేర్ఫుల్ గా ఉండండి. ఎస్, ప్రతి అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి, మాస్క్ ధరించండి. సో టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. రైట్. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ ఇన్వైటింగ్ మీ. ఎస్, మళ్ళొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎస్, ఇక్కడ మంచి లీడర్స్ వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ రోజు. ఎస్, ఇట్స్ రియల్లీ రమేష్ సార్ టోల్డ్ ఇట్, ఇట్స్ మిరాకిల్ డే. రియల్లీ మిరాకిల్ డే. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఏ వండర్ఫుల్ టాపిక్. రియల్ గా మనం ఒక అద్భుతమైన టాపిక్ మీద డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ రోజు మీకు చాలా విషయాలు, కొత్త విషయాలు తెలుస్తాయని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. బట్ ఈ విషయాలు మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. బట్ ఎనీవే, సో బిఎంటి మీరు ఎంత గొప్ప లీడర్ అయినా కానీ, ఎస్ ఎన్ని క్లాసెస్ అటెండ్ అయినా కానీ, ఎస్ మనము ఎప్పుడైనా కానీ సెషన్ అటెండ్ అయ్యేటప్పుడు మనం మైండ్ని ఎంప్టీ చేసుకునేసి ఉండాలి. నాకు అది తెలుసు, ఇది తెలుసు అనే భావన పక్కన పెట్టేసేసి ఎస్ ఐఎమ్ హోల్ హార్టెడ్లీ మీరు మీ యొక్క హృదయాన్ని ఓపెన్ చేసేసి దీన్ని కనుక మీరు ఇన్వైట్ చేసినట్లయితే ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఎస్, నేను అందరికి కూడా చెప్తాను, మీరు ఒక ఎంటీ కప్లా రండి. ఎస్, మీ పొజిషన్, ఈ ప్రాసెస్ అంతా కూడా మర్చిపోండి. ఒక మళ్ళీ ఫస్ట్ క్లాస్ విద్యార్థిలాగా మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో చాలా మంది లిజనింగ్ అనేది ప్రపంచంలో అత్యంత గొప్ప స్కిల్. నాకు తెలిసినంత అయితే లిజనింగ్ కన్నా కానీ గొప్ప స్కిల్ ఏం లేదు. అంటే వినడం కన్నా కానీ గొప్ప నైపుణ్యం అంటూ ఏమి లేదు. ద వరల్డ్ బెస్ట్ స్కిల్ ఈజ్ లిజనింగ్. ఇప్పుడు కూడా మీరు లైఫ్ స్కిల్స్ లోకి వెళ్ళినా కానీ, లేకపోతే పెద్ద మోటివేషన్ స్పీకింగ్ క్లాస్కి వెళ్ళినా కానీ, ద బెస్ట్ స్కిల్ ఈజ్ లిజనింగ్. సో కాబట్టి 3 types ఆఫ్ పీపుల్స్ ఉంటారు. లిజనింగ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. వన్ ఈజ్ ద ఎస్, ఒక చెవితో వినేసేసి ఇంకొక చెవితోటి వదిలేసేవాళ్ళు. దిస్ ఇస్ ద ఫస్ట్ కేటగిరీ. ఒక చెవితో వింటారు, ఇంకొక చెవితో వదిలేస్తారు. ఎస్, 48 hours తర్వాత మొత్తం ఎంటీ అయిపోతుంది. 48 గంటల తర్వాత మనం ఏం మాట్లాడుకున్నామో తెలియదు. దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఇంపాక్ట్ కానీ ఎవరి మీద ఉండదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్. వీళ్ళు నేర్చుకున్నా కానీ నేర్చుకున్నట్టే ఉంటారు, తెలుసుకున్నా కానీ తెలియనట్లే ఉంటారు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసరికి ఎస్, వీళ్ళు చెవితో వింటారు, మైండ్కి ఎక్కించుకుంటారు. మైండ్ కంటే లాజికల్, ఇది అవుతుందా అవదా, ఇది కావుతుందా అనేది ఇట్స్ టోటల్లీ లాజికల్ థింకింగ్, ఓవర్ థింకింగ్ అంటాం. వీళ్ళకి థింకింగ్, మైండ్ని బాగా యూజ్ చేయడం. సో ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ మైండ్ అంటాం. అంటే ఓవర్ థింకింగ్ చేయడం అనమాట. అవుతుందా అవదా, అయితే ఎట్లా అవుతుంది, ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా, అసలు డిఫరెంట్ ఆలోచనలతోటే వీళ్ళ సమయం మొత్తం వృధా చేస్తారు, ఇంప్లిమెంటేషన్ లోకి రారు. దిస్ ఇస్ ద సెకండ్ కేటగిరీ. ఏంటిది? ఎస్, చెవితో వినేసేసి. రెండోది ఏంది? మైండ్కి ఎక్కించుకోవటం. ఎస్, ఇప్పుడు నేను థర్డ్ కేటగిరీ అండ్ వండర్ఫుల్ కేటగిరీ, మిరాక్యులస్ పర్సనాలిటీస్. ఎస్, ఇక్కడే అద్భుతమైన వ్యక్తులు ఉంటారు. దిస్ ఇస్ ద థర్డ్ కేటగిరీ పీపుల్. ఎస్, చెవితో వినేసి హృదయానికి కనెక్ట్ చేసుకోవటం. చెవితో వినేసేసి హృదయానికి కనెక్ట్ చేసుకోవటం. దిస్ ఇస్ ద థర్డ్ కేటగిరీ. అండ్ ద గ్రేట్ పీపుల్ అంతా కూడా ఈ కేటగిరీలో ఉంటారు. ఎస్, సో ఏ విషయాన్నైనా కానీ మనం హృదయానికి కనెక్ట్ చేసుకున్నప్పుడు, ఎస్ వెస్టేజ్ ని మనం హృదయానికి తీసుకున్నప్పుడు ఖచ్చితమైన అద్భుతమైన ఫలితాలు ఉంటాయనేసి సో వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అయిన, అంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఏ విషయంలో కానీ ఎందుట్లో కానీ సక్సెస్ అనేది హృదయంతోనే స్టార్ట్ అవుతుంది. అంటే లవ్ తోటి, సెల్ఫ్ లవ్ తో స్టార్ట్ అవుతుంది. ఎస్, హార్ట్ ద్వారా, ఎస్ హార్ట్ ని ఖచ్చితంగా ఓపెన్ చేసేసి కరెక్ట్ గా వినడం ద్వారా సక్సెస్ అనేది సక్సెస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఎస్, మీ అందరూ కూడా, మీ లీడర్స్ అందరూ కూడా నేను ఒకటే చెప్తాను. ఎస్, బిఎంటి
ఒక ఎంటీ కప్ తో రండి, హార్ట్ తోటి జస్ట్ ఓపెన్ యువర్ హార్ట్. ఈరోజు చెప్పే సెషన్ అంతా కూడా మీరు హృదయాంతంలోంచి వినండి. ఇది నాకు తెలుసు, అది నాకు తెలుసు అనే ఆలోచనల పక్కన పెట్టేసేసి మనము దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతామో అంతవరకు ఇంప్లిమెంటేషన్ చేసేలాగా మనం ప్లాన్ చేసుకుందాం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీరంతా కూడా రెడీగా ఉండండి. నేనంతా కూడా మీ అందరూ కూడా ముందుగానే ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఇట్ ఈస్ డన్ ఆల్రెడీ. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఒక మార్గము అద్భుతంగా తయారైంది. సో ఈ మార్గాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి. సో మీరంతా కూడా మేబీ క్రౌన్ డైరెక్టర్స్ కావచ్చు, యూసిడీస్ కావచ్చు, లేకపోతే స్టార్ డైరెక్టర్స్, డైమండ్ డైరెక్టర్స్, దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఇస్ దేర్. ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు. సో చాలా మంది వ్యక్తులు ఉన్నారు, అనేక వేల మంది టీం ఉన్న వ్యక్తులు ఉన్నారు. కాబట్టి అసలు నెట్వర్క్ మార్కెట్ అంటే ఏమిటి, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెట్ అనే దాని మీద ఈరోజు ఖచ్చితంగా స్పష్టంగా మీకు ఇన్ డీటెయిల్డ్ గా ఇస్తాను. అండ్ మనము ఎంప్లాయ్మెంట్ మైండ్ సెట్ కి, ఒక ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ కి, ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంది? ఈ యొక్క వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు? వీఆర్ ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్. ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏమిటంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక సక్సెస్ ని తీసుకునేవాడు ఎంటర్ప్రెన్యూర్. బిజినెస్ మ్యాన్ అంటే ఇన్వెస్ట్ చేస్తాడు, లేకపోతే ఐపీ పెడతారు. నేను మంత్లీ కూడా డీటెయిల్డ్ గా మీకు అన్ని కూడా క్లియర్ కట్ గా చెప్తాను. మనమంతా కూడా ఎంటర్ప్రెన్యూర్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్. ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసుకునేసేసి సిస్టమ్ కి లోబడి, సిస్టమ్ కి అనుగుణంగా సిస్టమ్ లో ఉన్న రూల్స్ ని ఫాలో అవుతూ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఏం లేకుండా లక్షలలోని కోట్లలోని సంపాదించడాన్ని ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటాం. సో ఎనీవే, ఈ రోజు నేను మీకు అద్భుతమైన, నిజంగా వండర్ఫుల్ సెషన్ ఇది. మీరంతా కూడా ఓపెన్ యువర్ హార్ట్ అండ్ లిజన్. చాలా కేర్ఫుల్ గా, చాలా అద్భుతంగా వినండి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చిన అద్భుతమైన అవకాశంగా తీసుకోండి. ఏదైనా కానీ మనం ఒక దాన్ని అచీవ్ చేయాలంటే దెర్ ఇస్ 2 క్వాలిటీస్ ఇస్ దేర్. వన్ ఇస్ ద బిలీవ్, రెండోది వచ్చేసరికి ఉత్సాహం. ఒక ఉత్సాహం మన లోపల ఉండాలి. ఎవరెస్ట్ ఎక్కాలంటే ఫస్ట్ ఉత్సాహం ఉండాలి. ఎక్కాలన్న ఉత్సాహం ఉంటేనే ఎక్కగలుగుతాం. రెండోది ఎక్కాలన్న బలమైన నమ్మకం, బలమైన సంకల్పం మన లోపలికి జనిస్తే ఖచ్చితంగా అది ఎక్కగలుగుతాం. కాబట్టి మీరు ఇన్ ఫ్యూచర్ ని అద్భుతంగా బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ చాలా ఉత్సాహంగా ఉండాలి. ఉత్సాహంగా అనేది చాలా ముఖ్యమైన థింగ్. కాబట్టి మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ క్లాస్ అయిపోయేంత వరకు కూడా ఆనందంగా ఉండండి, హ్యాపీగా వినండి. రైట్ నౌ సార్, మనము పీపీటీ సెషన్ స్టార్ట్ చేద్దాం. సార్ రమేష్ సార్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతారా? అదే రమేష్ సార్, వినిపిస్తుందా నా వాయిస్? క్లియర్ సార్. నాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజెంట్ చేయండి సార్. మనం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం, దాన్ని మనకి చూపించండి. వాయిస్ లేదా? ఉంది సార్. సార్కి వేరే కాల్ వచ్చినట్టుంది, చేస్తాను సార్. ఒక్క నిమిషం. ఓకే, వెయిట్ చేద్దాం. రైట్ లీడర్స్, నా వాయిస్ వినిపిస్తుందా ఎవ్రీవన్? రైట్, నాకు చాట్ బాక్స్ లో చాట్ చేయండి కొంచెం. కొంచెం రెస్పాన్స్ అవ్వండి. మీరందరూ కూడా రెస్పాండ్ అవ్వండి. ఆల్మోస్ట్ 150+ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. సో ప్లీజ్ రెస్పాండ్. మనము ప్రపంచాన్ని మార్చగలిగే 150 మంది ఉంటే చాలు. ప్రపంచాన్ని మార్చగలిగే శక్తులు వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి బి యాక్టివ్ నౌ. ఉత్సాహంగా ఉండండి. మనం ఇప్పుడు ఒక పవర్ పాయింట్ ప్రజెంట్ సెషన్ స్టార్ట్ చేయబోతున్నాం. వాయిస్ క్లియర్? రైట్ బాలరాజ్ సార్. రైట్ సార్, వినిపిస్తుంది. రైట్ గుడ్. సో మీకు నాకు ఆల్మోస్ట్
మెసేజెస్ రూపంలోనే ఉంటాయి కాబట్టి చాట్ బాక్స్ లో మీరు ఇమీడియట్ గా చాట్ చేయండి. సో నా ఇంట్రడక్షన్ వచ్చేసరికి ఐఎమ్ సిద్ధ. ఎస్, ఐ ఆల్రెడీ టోల్ యూ. సార్ ఇంట్రడక్షన్ చేశారు కాబట్టి ఐ నీడ్ నాట్ టు టెల్ ఎనీథింగ్. మీకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. సో రమేష్ సార్ ఇంట్రడ్యూస్ మీ, రైట్? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ఇంకో దానికి కూడా హోస్ట్ ఇవ్వండి సార్. గోపాలకృష్ణ సార్. ఓకే సార్, ఇస్తాను సార్. చూడండి, ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారు సార్. ఓకే సార్. ఓకే సార్, క్యారీ ఆన్ సార్. ఎస్ సార్, నాకు కనిపించట్లేదు. సార్ సార్ రైట్, గుడ్. ఓకేనా సార్? రమేష్ సార్. ఓకే సార్. ఓకే, కంటిన్యూ సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎస్ రైట్, మనం స్టార్ట్ చేద్దాం. ఎస్, నేను ఈరోజు మీరందరూ కూడా రెడీగా ఉండండి. బీ రెడీ నౌ, ఆల్ ఆఫ్ యూ. ఎస్ సార్, మిరాకిల్ టీమ్ presents a powerful training program on power of network marketing. Yes, by Siddhar. Yes, my name is Siddhar and I'm a life coach and a business coach, a professional business coach. So నేను మీ అందరికి ఈరోజు I introduce a wonderful session. Yes, మీ అందరికి కూడా ఒక అద్భుతమైన సెషన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఎస్, బేస్డ్ అపాన్ అంటే ఈ యొక్క సిస్టమ్ మొత్తం కూడా నెట్వర్కింగ్ మీద, అంటే నెట్వర్కింగ్ మీద, ఇంపార్టెన్స్ ఆఫ్ నెట్వర్క్ మీద. ఎస్, అంటే మనము నెట్వర్క్ మార్కెట్ లో ఉండే బెనిఫిట్స్ ఏంది, అండ్ నెట్వర్క్ మార్కెట్ ని ఎందుకు మనం కెరీర్ గా తీసుకోవాలి, ఒక ఎంప్లాయ్మెంట్ అనేది మనను ఎలా నష్టపోతాము, ఒక ఎంప్లాయ్మెంట్ చేయడం వల్ల మనం ఎలా నష్టపోతాము అనే విషయాలు చాలా ప్రాక్టికల్ గా, వెరీ ప్రాక్టికల్ గా మనం తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ కూడా అసలు ఎవరెవరు ఏమేం చెప్పారు నెట్వర్క్ మార్కెట్ గురించి అనేసి డీటెయిల్ గా చెప్పుకుందాం. రైట్ నౌ సార్, ప్లీజ్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఎస్ రైట్, సో దిస్ ఇస్ వాట్ కలిదే కొంచెం సంథింగ్ ఈజ్ రైట్. ఎనీవే, సో ఎంప్లాయీ మైండ్ సెట్. సో దిస్ ఇస్ వాట్ కలిదే ఎంప్లాయీ మైండ్ సెట్ అంటాం. ఎస్, మీ అందరికీ తెలుసు ఒక ఎంప్లాయీ మైండ్ సెట్ అనేది, ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ అనేది, ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ అనేది డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఎస్, మీ అందరికీ కూడా ఈరోజు చెప్తాను, లైఫ్ లో ఏదైనా అచీవ్ చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్, ఇస్ 80% ఆఫ్ మైండ్ సెట్ అండ్ రిమైనింగ్ 20% ఈజ్ స్కిల్స్, నైపుణ్యాలు. ఎస్, ఆ యొక్క 20% నైపుణ్యాలు అందరికీ ఉంటాయి, కానీ మైండ్ సెట్ ఉండదు. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. ఖచ్చితంగా మీలో ఖచ్చితంగా ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. మీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది. స్కిల్ లేని వాళ్ళు, నైపుణ్యం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. స్వతహాగా కొన్ని నైపుణ్యాలు ఉంటాయి. బై ప్రాక్టీస్ ద్వారా, అంటే సాధన చేయడం ద్వారా కొన్ని నైపుణ్యాలను మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్, ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ఎంప్లాయీ మైండ్ సెట్. ఎంప్లాయీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా తన పరిమితులతోటి తన జీవితం ఉంటుంది. ఎస్, మీకు ఈ స్టోరీ తెలిసి ఉండొచ్చు, బట్ వన్స్ యూ హావ్ టు రిమైండ్ ది స్టోరీ. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. సో బాయిలింగ్ ద ఫ్రాగ్ అంటాం. ఎస్, దిస్ ఇస్ వాట్ ఇస్ బాయిలింగ్ ద ఫ్రాగ్. అంటే మనకి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట, ఒక ప్రయోగం జరిగింది. ఏమిటంటే, మనం ఒక స్టవ్ మీద ఒక
బౌల్ పెట్టేసేసి దాంట్లో ఒక కప్పని ఇచ్చేసేసి ఆ కప్ప పారిపోవడానికి అవకాశం అంటే దూకడానికి అవకాశంగా నీళ్ళని పై వరకు తీసుకొచ్చేసేసి మనము మెల్లిగా కింద స్ట్రీమ్ అంటే సింపుల్ గా వేడి ఇస్తూ ఉంటే హీట్ చేస్తూ ఉంటే ఆ యొక్క బౌల్ ని హీట్ చేస్తూ ఉంటే ఆ కప్ప ఏదైతే ఉందో ఇది ఆ యొక్క మెల్లిగా అంటే ఆ వేడి ఏదైతే ఉందో అంటే హీట్ అవుతున్న కొద్ది ఏమవుతాయి నీళ్లు వెచ్చబడుతూ ఉంటాయి కదా, ఆ వెచ్చబడుతున్నప్పుడు ఉండే ఆ యొక్క ప్రెషర్ కి ఆ కంఫర్ట్ కి నేను చెప్తున్నాను ఆ ప్రెషర్ కి ఆ కంఫర్ట్ కి అలవాటు పడేసేసి వాళ్ళు హ్యాపీగా ఇది చాలా బాగుంది, ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది, చాలా హాయిగా ఉంది ఇక్కడ అనేసి ఆ కప్ప ఏం చేస్తుందంటే ఆ యొక్క వేడి నీటితోటి ఆనందంగా సంతోషంగా అక్కడే ఉండిపోతుంది. అంటే దూకకుండా ఆ కప్ప దూకొచ్చు, అక్కడ నుంచి బయట నుంచి దూకే అవకాశం ఉంది, దానికి క్యాపబిలిటీస్ ఉన్నాయి. కానీ ఆ వేడి యొక్క హాయికి అలవాటు పడిన ఆ కప్ప అందులోనే ఉండిపోతుంది. మెల్లిగా మనం మంట పెడుతూ ఉంటాం మెల్లిగా మంట పెడుతూ ఉంటే ఆ యొక్క హాట్ వాటర్ అనేది ఏదైతే ఉందో ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో వేడి అవుతున్నాయి. ఆ వేడి అవుతున్న వాటరు మెల్లిగా కప్ప కాళ్ళ కింద ఉన్న జిగుర్ని వేపరైజ్ చేస్తుంది. అంటే ఆ జిగురు అనేది ఏమైపోతుందంటే ఆ కప్ప కింద ఉన్న జిగురు ఏదైతే ఉందో అది మొత్తం కూడా నీటిలోకి రావడం స్టార్ట్ అవుతుందంటే ఓకేనా. సో ఆ జిగురు మొత్తం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ జిగురు అంతా కూడా అసలు నీటి లోపలికి వస్తూ ఉంటుంది. కాబట్టి కప్ప కొంత సమయం అయిపోయిన తర్వాత కొంత వేడి అయిపోయిన తర్వాత ఆ కప్ప దూకటానికి ప్రయత్నం చేసినా గానీ తన లోపల ఉన్న ఆ యొక్క కాళ్ళ కింద ఉన్న జిగురు ఈ నీటి లోపల ఉండటం వల్ల ఆ వేడి నీరు కరిగించడం వలన ఇది దూకలేక ఉంటుంది. ఆ తర్వాత ఆ వేడి పెరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఆ వేడి నీళ్ళల్లో ఆ కప్ప చనిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ కాల్స్ ది ఎంప్లాయీ మైండ్ సెట్. మీరు 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు, 40,000 రూపాయలు ఇచ్చే ఉద్యోగాలకి మనం అలవాటు పడిపోయేసేది ఈ కప్పలాగా నేను ఇప్పుడు హాయిగానే ఉన్నాను కదా, కంఫర్ట్ గానే ఉన్నాను కదా, నా జీవితం సాగుతూనే ఉంది కదా, అయ్యో మొత్తానికైతే ఏదో ఒక విధంగా నా జీవితం ముందరకు వెళ్తూనే ఉంది కదా అనేసి ఆ భావన ఏదైతే ఉందో అది మనము ఆ బౌల్లో ఉన్న కప్పలాగా ఆ యొక్క కప్ప ఎలా అయితే ఆ వేడి నీటికి హాయిని కంఫర్ట్ ని తీసుకుందో మనం కూడా ఆ యొక్క 20,000 రూపాయలకి, 30,000 రూపాయలకి, 40,000 రూపాయలకి, 10,000 రూపాయలకి అలవాటు పడేసేసి ఆ కంఫర్ట్ కి అలవాటు పడేసి మన జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసుకుంటున్నాం. మన యొక్క అద్భుతమైన విలువైన సమయాన్ని మొత్తం కూడా వేరే వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఇది ఎంప్లాయీ మైండ్ సెట్. సో ఈ ఎంప్లాయీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా హాయికి అలవాటు పడేసేసి 9 to 4 జాబు, నేను 4 తర్వాత నాకేం పని లేదు, హ్యాపీగా టీవీ సీరియల్ ముందు కూర్చుంటాను, భార్య టీ పెట్టమంటే టీ పెట్టిద్ది, ఏదైనా ఇమ్మంటే ఇచ్చిద్ది, హ్యాపీగా వాడు పిల్లలతో ఒక గంట సేపు ఆడుకుంటాడు, మళ్ళీ పడుకుంటాడు, 2-3 సీరియల్ చూస్తాడు, నైట్ జబర్దస్త్ చూస్తాడు, పడుకుంటాడు, తెల్లారి లెగుస్తాడు, మళ్ళీ ఆఫీస్కి పోతాడు. సో ఇది తంతు, ఇది ఒక కంఫర్టబుల్ సిచ్యువేషన్. అంటే ఇతను ఈ తంతులోకి అలవాటు పడిపోయేసేసి దీనికి అలవాటు పడిపోయేసి మనిషి ఇంకేం ఆలోచించాడు, భవిష్యత్తు ఏంది, భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలి, రానున్న సమస్యలను నేను ఎలా ఎదుర్కోవాలి, ఒకవేళ అవకాశం వచ్చేసేసి నేను జంప్ అవ్వాలనుకుంటే ఏమైనా జంప్ అయ్యే అవకాశం ఉందా అనే ఆలోచన చేయడం. దిస్ ఈజ్ వాట్ కాల్స్ ది ఎంప్లాయ్మెంట్ మైండ్ సెట్. గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము మీలో కొంచెం ఎంప్లాయీ మైండ్ సెట్ ఉన్నా కంఫర్ట్ గా ఉండాలి, కంఫర్ట్ జోన్ లో ఉండాలి. ఓకేనా. సార్ నాకు ఇంతకన్నా అవసరం లేదు, లిమిటేషన్ పరిమితులను పెట్టుకోవడం, నాకు 20,000 వస్తున్నాయి కదా, నేను బాగానే ఉన్నాను కదా అనే భావన, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంప్లాయీ మైండ్ సెట్ ని చూపిస్తాయి. మీలో ఎవరికైనా కానీ ఎంప్లాయీ మైండ్ సెట్ ఉంటే ఇమ్మీడియట్ గా షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే వచ్చే పరిణామాలు నేను కొంచెం నెక్స్ట్ స్లైడ్ లో మీకు చూపిస్తాను. నెక్స్ట్ స్లైడ్ లో మీకు ఎలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కొంటారో నేను మీకు అందరూ కూడా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ స్లైడ్ తీసుకోండి సార్. ఎస్. సో చూడండి. ఎస్ సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. సో రమేష్ సార్ నెక్స్ట్ స్లైడ్ తీసుకోండి. ఎస్ సార్. సో నేను కాంపౌండ్ ఎఫెక్ట్ గురించి చెప్పే ముందల, పవర్ ఆఫ్ నెట్వర్కింగ్ గురించి చెప్పే ముందల, అసలు వై నెట్వర్క్ మార్కెటింగ్ అనే దాని గురించి నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ చేస్తాను.
ఒక ఎంప్లాయీ మైండ్ కి, ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ కి, ఒక నెట్వర్కర్ కి, అంటే ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సో ఎంప్లాయీ అనే వ్యక్తి కంఫర్ట్ సిచ్యువేషన్ లో ఉంటాడు. ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అతనికి ట్యూషన్ ఫీ అంటే ఒక శాలరీ రూపంలో వస్తుంది. అతను ఒక 30,000 రూపాయలకు 20,000 రూపాయలకు గొడ్డు చాకరీ చేస్తూ ఉంటాడు. సో తర్వాత ట్రెడిషనల్ బిజినెస్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఇతను ఏం చేస్తాడంటే క్యాపిటల్ అంటే కొంత ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు, లేకపోతే 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఎస్ నెట్వర్క్ మార్కెట్ అనే అతను క్యాపిటల్ అనేది జీరో, ప్రాఫిట్ అంటే క్యాపిటల్ అంటే అతను ఏమి ఇన్వెస్ట్ చేయడు. తర్వాత ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ ఏదైతే ఎక్కువ తీసుకుంటే వాటికలదే నార్మల్ గా నేను చెప్పే విధానం ఏంటంటే నెట్వర్క్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇతనికి ఎంప్లాయీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తికి సో ఎక్స్పెన్సెస్ అన్ని కూడా అంటే ఏ విధంగా ఆలోచన విధానం ఉంటుంది ఎంప్లాయీ అనే వ్యక్తికి, ఫేర్, ఫుడ్, ఎక్స్పెన్సెస్ వీటి మీదే ఉంటుంది. సో అండ్ ట్రెడిషనల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఆఫీసెస్, రెంటర్స్, స్టాఫ్ శాలరీస్, బిల్లు, ఆఫీస్ సప్లైస్ ఇది ఉంటాయి. సో నెట్వర్క్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు కూడా అంటే ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ ఉన్న వాళ్ళు కూడా ఫేర్, ఫుడ్, ఎక్స్పెన్సెస్, ఈటీసీ ఉంటాయి. ఓకేనా? ఎంప్లాయీ ఉన్న వ్యక్తికి లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ లో వెరీ లో ఉంటుంది. సింపుల్ చెప్తాను. ఇప్పుడు ట్రెడిషనల్ బిజినెస్ లో వెరీ హై ఉంటుంది. ఇన్కమ్ అనేది ఒకేసారి హై ఉంటుంది. బట్ ఇనిషియల్ లెవెల్లో నెట్వర్క్ మార్కెట్ లో లో ఉంటుంది. 10,000 రూపాయలు, 15,000 రూపాయలతో మనం ఇనిషియల్ గా స్టార్ట్ చేస్తాం నెట్వర్క్ మార్కెట్ లో. బట్ స్కిల్స్ వచ్చేసరికి ఇక్కడ చెప్పింది చేస్తే చాలు. కానీ ఇక్కడ బిజినెస్ స్కిల్స్ ఉండాలి. ఖచ్చితంగా బిజినెస్ స్కిల్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఎబిలిటీ టు రిలేట్ టు అదర్స్, ఖచ్చితంగా డూప్లికేట్ చేసే స్కిల్స్ ఉంటే చాలు. మనకి స్కిల్స్ ఏం అవసరం లేదు. ఎదుటి వ్యక్తిని మన పైన అప్లైన కనుక డూప్లికేట్ చేయగలిగితే ఆ స్కిల్ ఉంటే సరిపోతుంది. మనకి టైము 12 అవర్స్ ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. సో నో వర్క్ నో పే ఇక్కడ. బట్ టైం ఫ్రీడమ్ సేవ్స్ టైం ఉంటుంది. సో యాజ్ ప్రాబిలిటీ టు అచీవ్ వన్ అదర్ థింగ్స్ లో ఉంటుంది. ఖచ్చితంగా ఎంప్లాయీ అనే వ్యక్తికి ఒక కారు కొనుక్కోలేడు, ఒక ఇల్లు కొనుక్కోలేడు, ఒక విల్లా కొనుక్కోలేడు. తన జీవితంలో ఒక స్విట్జర్లాండ్ టూర్ వేయాలన్నా, ప్యారిస్ వెళ్ళాలన్నా, జీవితంలో ఒక గొప్ప ఎదగాలన్నా కానీ అతనికి చాలా తక్కువ. ఎంప్లాయీ అనే వ్యక్తికి అసలు తన కళ్ళ తీరవు. సో అండ్ ఈ బిజినెస్ అనే వ్యక్తికి రిలేట్ టు సక్సెస్ అంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళకి వెరీ హై అంటే వాళ్ళ డ్రీమ్స్, డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒక బిజినెస్ మ్యాన్ ఐపీ పెడతాడు అంటే అతను కొంత ఇన్వెస్ట్ చేస్తాడు. లాస్ అయితే వేరే వాళ్ళని ముంచేస్తాడు, లేకపోతే తన సూసైడ్ చేసుకోవడమో, లేకపోతే వేరే వాళ్ళతోటి అంటే దాన్ని ఏమంటారంటే ఐపీ పెట్టడమో జరుగుతుంది. ఓకేనా? మనకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో 95% ఆఫ్ స్టార్ట్అప్స్ అంటే వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళ 95% మందిలో 90% ఫెయిల్యూర్స్ ఉన్నాయి. 95% ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అంటే స్టార్ట్అప్స్ ఏవైతే ఉన్నాయో 90% మంది ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఓన్లీ 5% సక్సెస్ ఉంది. అంటే మనము ఒక స్టార్ట్అప్, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈ సిచ్యువేషన్ లో పర్టికులర్గా చెప్పండి, ఇలాంటి కరోనా సిచ్యువేషన్స్ లో, ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో మనం ఓడిపోయే అవకాశం 97% ఉంది. కాబట్టి ఆ 3% ప్రాబిలిటీ కోసం మనం రిస్క్ చేయడం అనేది మూర్ఖత్వం అవుతుంది. సో బిజినెస్ లో మనం సక్సెస్ అయ్యే అవకాశం ఎంత ఉంది? ఓన్లీ 5%. ఓడిపోయే అవకాశం ఉంటుంది 95%. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీకు ఇక్కడ రిస్క్ అనేది చాలా తక్కువ. మీరు అక్కడ 10 లక్షలు, 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ కనుక ఇన్వెస్ట్ చేయకపోతే ఐపీ పెట్టాలి, లేకపోతే మీరు పారిపోవాలి, వేరే వాడి కాడి నుంచి పారిపోవాలి, లేకపోతే ఎదుటోడిని మోసం చేయాలి. కానీ ఒకవేళ రైట్ నెట్వర్క్ ని కనుక పెట్టుకుంటే, మీరు రైట్ నెట్వర్క్ మార్కెటింగ్ కనుక ఎంచుకుంటే మీరు ఇక్కడ మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. ప్రాఫిట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు వెరీ హై ప్రాఫిట్ మీకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ మీరు లక్షాధికారులు మిలియనీర్స్ అవ్వచ్చు ఇక్కడ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. మీరు కనుక కరెక్ట్ గా నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుంటే, కొన్ని స్కిల్స్ కనుక నేర్చుకుంటే, డూప్లికేషన్ చేయడం కనుక నేర్చుకుంటే. ఓకేనా? ఇక్కడ ఉన్న టైం ఫ్రీడమ్ కానీ టైం సేవింగ్ కానీ ఇంకెక్కడా దొరకదు. నెట్వర్క్ ఉంటుంది అండ్ టీమ్ బిల్డింగ్ ఉంటుంది. కాబట్టి నెట్వర్క్ ఉండటం వల్ల మన పనులు చాలా ఈజీగా అయిపోతాయి. సో కాబట్టి దిస్ ఇస్ ద డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద బిజినెస్, ట్రెడిషనల్ బిజినెస్ కి, ఎంప్లాయీకి అండ్ నెట్వర్కర్ కి. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చిన వ్యక్తి రిస్క్ జీరో, సక్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది.
దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్, నెట్వర్కింగ్ లో కాంపౌండ్ అనేది ఉంటుంది. కాంపౌండింగ్ అంటే ఏంటంటే, ఎస్ ఈ రోజు మీ దగ్గర 10 మంది ఉన్నారు, రేపు 1 వీక్ అయిన తర్వాత 50 మంది అవుతారు. ఎస్ ఇంకొక 1 వీక్ అయిన తర్వాత అది 100 మంది అవుతుంది, 100 కాస్త 1000 అవుతుంది, 1000 కాస్త 10,000 అవుతుంది. ఇది ఒక జనరేషన్ కాంపౌండ్ అంటే కాంపౌండింగ్ అవుతుంది, ఒక సిస్టమ్ క్రియేట్ అవుతుంది, ఎస్ ఒక చైన్ క్రియేట్ అవుతుంది. ఈ చైన్ క్రియేట్ అయిన తర్వాత మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ అక్కడ నుంచి జనరేట్ అవుతుంది. దిస్ ఇస్ ద రియల్ గ్రేట్నెస్ ఆఫ్ నెట్వర్క్. ఈ విషయాలలో మీకు కొన్ని విషయాలు తెలిసే ఉంటాయి, కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, బట్ కొంతమందికి అన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు. బట్ ఎనీవే, ఐ రిమైండ్ యూ వన్ థింగ్. సో పర్ఫెక్ట్ గా మీరు నెట్వర్క్ ని ఎంచుకోండి, వెస్టేజ్ ఎంచుకోండి. మీరు రైట్ కంపెనీని తీసుకుంటే, నెట్వర్క్ మార్కెట్ లో చాలా మంది మోసపోతున్నారు. ఎందుకు మోసపోతున్నారు అంటే, ఎస్ వాళ్ళు సరైన కంపెనీని ఎంచుకోవట్లేదు. ఆ సరైన కంపెనీ కనుక ఎంచుకోగలిగితే నెట్వర్క్ మార్కెట్ లో ఉండే సక్సెస్ అనేది ఎక్కడా ఉండదు. ఎస్ మనకి ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్రిస్టల్ క్లియర్ గా ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ స్లైడ్ తీసుకోండి సార్. ఎస్, సో నౌ ఇప్పుడు ఈ టాపిక్ ఐ థింక్ మీకు కొత్త అయి ఉంటుంది. ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది నేను మీ అందరూ కూడా ఈ రోజు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎస్, చెస్ బోర్డ్ మీ అందరూ కూడా తెలుసు కదా. ఎస్, ఎనీవే, వన్స్ అపాన్ ఏ టైమ్ ఒకనొక సమయంలో ఒక రాజుగారు ఉండేవాళ్ళు, ఒక పెద్ద రాజుగారు. ఆయన మహారాజు, చాలా దానకర్ణుడు, చాలా మంచి వ్యక్తి, వెరీ ఎక్సలెంట్ పర్సన్. ఆయన చక్రవర్తి, దానశీలి కూడా, మంచి వ్యక్తి, అంటే మంచివాడు, సమర్థుడు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉన్న మహారాజు గారు. ఆయనకి కవిత్వం అంటే చాలా ఇష్టం, ఆయన పోయిటరీ అంటే చాలా ఇష్టం. సో ఒకనొక రోజు వాళ్ళ రాజ్యంలోకి ఒక పోయిట్, ఒక కవి వచ్చేసేసి అతని ముందర అద్భుతమైన కవిత చదవటం జరిగింది. ఇతనికి స్వతహాగా కవిత్వం అంటే ఇష్టం అవడం వల్ల ఆ కవిని మెచ్చుకునేసేసి, చాలా అద్భుతంగా చెప్పావు ఎస్ కవి, ఎస్ మీరు చాలా గొప్ప వ్యక్తులు, మీ కవిత్వం నన్ను మెస్మరైజ్ చేసింది, అసలు మీ కవిత్వం ద్వారా నాకు అద్భుతమైన ఆనందం కలిగింది. ఎస్, కాబట్టి మీకేం కావాలనో కోరుకోండి అనేసి ఆ కవిని ఈ యొక్క చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. ఎస్, అప్పుడు ఆ చక్రవర్తి ఆ కవి ఆ యొక్క రాజ్యంలో ఆ రాజుగారు కూర్చునే ఆసనానికి కొంచెం ముందుగా ఉన్న ఒక చెస్ బోర్డ్ ని తీసుకొని రమ్మనేసి ఆ మంత్రికి చెప్పడం జరిగింది. ఆ చెస్ బోర్డుని తీసుకొనేసేసి మంత్రి గారు పట్టుకున్నారు. ఎస్, మీది ఏమి కోరిక అంటే, ఏమి లేదు మహారాజా, నాకు ఒక బోర్డులో ఒక గడిలో ఒక బియ్యపు గింజ, జస్ట్ ఒక గోధుమ గింజ అనుకోండి, బియ్యపు గ్రెయిన్ అంటాము, చిన్న గ్రెయిన్. ఎస్, ఒక గింజను, ఓకేనా, ఎస్ ఒక బియ్యపు గింజని నాకు ఒక గడిలో పెట్టండి, ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ గడిలో వచ్చేసరికి 2 బియ్యపు గింజలను పెట్టండి, 1 గ్రెయిన్, ఇంకొక 2 గ్రెయిన్ పెట్టండి. తర్వాత గడిలో వచ్చేసరికి 4 బియ్యపు గింజల్ని, దాని తర్వాత వచ్చేసరికి 8, ఇలా రెట్టింపు చేసుకుంటూ నాకు ఒక్కొక్క గడిలో ఎస్ మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ గడులు మొత్తం కూడా 64 ఉన్నాయి. ఈ 64 గడులలో ఎంత గ్రెయిన్ అయితే వస్తుందో, అంటే ఎంత బియ్యం అయితే వస్తుందో ఆ బియ్యాన్ని మాత్రం నాకు ఇచ్చేసేయండి మహారాజా, నాకు ఇంకేమీ వద్దు అని చెప్పింది. సో ఈ మహారాజు ఇతను చూసి పిచ్చిగా నవ్వుకున్నాడు. ఏంది ఇతను, ఏమంటున్నాడు ఇతను, అసలు నువ్వు అంటే నన్ను, దీని చక్రవర్తిని, మహారాజుని, గొప్ప చక్రవర్తిని నేను, నన్ను ధనం అడగాలి, లేకపోతే వజ్రాలు అడగాలి, లేకపోతే బంగారం అడగాలి, ఈ పిచ్చి కవి ఎవరు బియ్యపు గింజలు అడుగుతున్నాడు, అది కూడా 64 కళ్ళలో పట్టే బియ్యపు గింజలు అడుగుతున్నాడు. ఓకే, మహారాజా, మహామంత్రి, నేను నీకు అప్పచెప్తాను, ఇదేదో చేసేయి అని చెప్పినంట. అంటే ఆయనకి ఏదైతే బియ్యం కావాలో ఆ బియ్యం ఇచ్చి పంపించండి, ఇతను ఎవడో తిక్కరోడ్లా ఉన్నాడు అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. అయితే 2 రోజుల తర్వాత మహామంత్రి ఒక భటుని పంపించేసి, మహారాజా, మన రాజ్యంలో ఉన్న బియ్యం మొత్తం కూడా అయిపోయాయి, మన ధాన్యాగారంలో ఉన్న బియ్యం మొత్తం కూడా అయిపోయాయి, మనం ఆల్రెడీ ధాన్యాగారంలో ఉన్న బియ్యమే కాకుండా రైతుల దగ్గర నుంచి, పండించే రైతుల దగ్గర నుంచి కూడా మొత్తం కూడా బియ్యం కొన్నాము మనం, ఓకేనా. ఇంకా ఆ యొక్క కోరిక ఏదైతే ఉందో అంటే ఆ రాజుగారు, ఆ యొక్క కవి ఏదైతే ఉందో ఆ కోరిక ఇంతవరకు, అంటే ఆయనకి ఏదైతే ఫుల్ఫిల్ చేయాలో మన దగ్గర సరిపడా ధాన్యం లేవు మహారాజా, ఏం చేయాలో చెప్పండి అనేసి అన్నారు. ఏంది, ఆయనకు ఆశ్చర్యం వేసింది. మహారాజుకి, ఏంది నువ్వేం చెప్తున్నావు? ఎస్ మహారాజా, అతను చాలా తెలివైన వాడు. ఎస్, ఆయన పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే ఒక టెక్నిక్ యూజ్ చేశాడు.
దిస్ ఈజ్ వాట్ కాల్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మీరు దాన్ని తక్కువ అంచనా వేశారు. అతను మహా మేధావి. ఎస్, అతను అడిగింది ఇవ్వాలంటే మహారాజా మీకు ఎంత ఇవ్వాలనో తెలుసా? 461, 168, 602, 000 మెట్రిక్ టన్స్. ఎంత? 461, 168, 602, 000 మెట్రిక్ టన్స్. ఎంత అమౌంట్ మనం ఇవ్వాలి మహారాజా? మన రాజ్యంలో అంత సరిపడా లేదు అని చెప్పడం జరిగింది. అంటే అతను అడిగిన కాంపౌండింగ్ ఎంత ఉంటుందంటే, ఎస్ ఓకేనా, ఎస్ నేను గ్రెయిన్స్ గురించి చెప్తాను. ఎన్ని ఉంటాయి? 18, 446, 744, 073, 709, 551, 61. అంటే అసలు అన్లిమిటెడ్. అంటే అన్ని బియ్యపు గింజలు తీసుకోవాలంటే, ఎస్ రిమెంబర్, అన్ని బియ్యపు గింజలు తీసుకోవాలంటే ఎస్ అతని యొక్క రాజ్యం మొత్తం కూడా 2 అంగుళాల మందము బియ్యాన్ని పరిస్తే, 2 అంగుళాల మందం బియ్యాన్ని పరిస్తే ఎంత బియ్యం అయితే వస్తాయో అంత బియ్యాన్ని అతనికి ఇవ్వాలి. ఒక ఎవరెస్ట్ ని మెల్లిమెల్లిగా పెట్టుకుంటూ పోతే ఎవరెస్ట్ శిఖరం ఎంత వస్తుందో, ఓకేనా? ఎస్ సార్, ఎవరెస్ట్ శిఖరం ఎంత ఉంటుందో అంత పైకి అతను పోసుకుంటూ వెళ్ళాలి. అంటే అంత బియ్యం ఆయనకి ఇవ్వాల్సి ఉంటుంది మహారాజా. కాబట్టి అది మనకు సాధ్యం కాదని చెప్పాడు. సో మై డియర్ లీడర్స్, నేను మీ అందరికి కూడా చెప్తాను, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మనం నెట్వర్క్ లో ఉన్నామంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఎస్, ఈ రోజు మీకు ఒకరున్నారు, రేపు 2 ఉంటారు, తర్వాత 4 ఉంటారు, తర్వాత 8 మంది ఉంటారు, తర్వాత 1000, 100 ఉంటారు, తర్వాత 1000 ఉంటారు. ఎస్, మీరు ఒకనొక సమయంలోకి వెళ్ళిన తర్వాత ఎస్ మీకు నెట్వర్క్ బిజినెస్ లో ఎంత చైన్ ఉంటుందంటే, ఎంత పెద్ద చైన్ ఉంటుందంటే, ఎంత పెద్ద నెట్వర్క్ ఉంటుందంటే ఎస్ మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే పెద్ద నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోగలుగుతారు. బట్ యూ హ్యావ్ టు నో ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ని అర్థం చేసుకోండి. మనం కాంపౌండింగ్ అనే నెట్వర్క్ లో ఉన్నాం. నెట్వర్క్ మార్కెట్ అంటే ఏంది? కాంపౌండింగ్. ఈరోజు ఎస్ 1 + 2 + 4 + 8 + 16 ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎస్, వెళ్ళిపోతూనే ఉంటుంది. నెట్వర్క్ బిల్డ్ అవుతూనే ఉంటుంది. మన కింద టీం పెరుగుతూనే ఉంటుంది. ఎస్, మనకి పాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఎస్, మనకి యాక్టివ్ ఇన్కమ్ జనరేట్ అవుతున్నాయి. 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనకి జనరేట్ అవుతూనే ఉంటాయి. ఎస్, మీరు ఏదైతే డ్రీమ్స్, డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవుతుంటాయి. జస్ట్ డూ ఇట్. ఎస్, ఎవరైనా ఎంప్లాయ్మెంట్ లో కాంపౌండింగ్ ని మనం తీసుకోవచ్చా? ఎనీబడి? ఒక నెట్వర్క్ మార్కెట్ లోనే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ని, అన్లిమిటెడ్ ఇన్కమ్ ని జనరేట్ చేయగలుగుతాం. మిగతా ఏ దేంట్లోనూ, ఎస్ ఈవెన్ బిజినెస్ లో కూడా కన్సిస్టెన్సీ మీదే ఉంటుంది. ఎస్, అంటే ఒకవేళ సక్సెస్ అయితే వాడికి బిజినెస్ లో కన్సిస్టెన్సీ ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ అయితే 2 లక్షలు లేకపోతే 5, 50,000, 60,000 తేడాతో తప్పితే ఎస్ గ్రోత్ అనేది, కాంపౌండింగ్ అనేది జరగదు. అంటే మల్టిపుల్ టైమ్స్ అనేది ఇన్కమ్ పెరగదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో మల్టిపుల్ టైమ్స్ ఇన్కమ్ పెరుగుతుంది. ఓకేనా? ఎస్, మనం ఈ రోజు మన దగ్గర ఉన్న రియల్ గా మీ టీంలో దాదాపు ఒక 30 మంది 20 మంది ఉండొచ్చు. బట్ మీ టీం ని కరెక్ట్ గా కాంపౌండింగ్ ని కనుకంటే తలా ఒక్కొక్క టీం బిల్డ్ చేసుకోండి. ఇలా డే టు డే ఒక అసైన్మెంట్ ఇచ్చుకుంటూ ఒక సిస్టమేటిక్ వేలో కనుక మీరు వెళ్తే, సార్ చెప్తారు ఎస్ మీకు కైజన్ అనేది ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ని కనుక మీరు ఫాలో అయితే మీరు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏందో ఎస్ విత్ ఇన్ చాలా తక్కువ సమయంలోనే రుచి చూడొచ్చు. దాని యొక్క గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. రైట్? సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. కాబట్టి మీరు 64 గళ్ళకి అంత గొప్పతనం ఉంటే ఎస్ మనం అన్లిమిటెడ్ మీద ఫోకస్ చేస్తే మీకు ఎంత గొప్పతనం వస్తుందో ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. కాబట్టి డోంట్ గో ఫర్ ఎంప్లాయ్మెంట్. ఎస్ 30,000 రూపాయలకి 20,000 రూపాయలకి ఎస్ గొడ్డు చాకరీ చేసే ఉద్యోగాల కన్నా ఎస్ పవర్ ఆఫ్ నెట్వర్క్ ని, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ని అర్థం చేసుకునేసేసి మీరు దాన్ని సిస్టమేటిక్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తే, పర్ఫెక్ట్ గా కాన్సన్ట్రేషన్ చేస్తే, అంటే నిజాయితీగా కొంత ప్రయత్నం చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే, ఇనీషియల్ లెవెల్లో హార్డ్ వర్క్ చేస్తే మీ జీవితం అద్భుతంగా తయారవుతుంది అనేసి నేను గంటాపదంగా బల్ల గుద్ది చెప్పగలుగుతాను. ఎస్ మై డియర్ లీడర్స్. రైట్? నెక్స్ట్ తీసుకోండి సార్. ఎస్, సో ఎస్ ఇది పవర్ ఆఫ్ నెట్వర్క్ లో సెకండ్ స్లైడ్. దిస్ ఇస్ వాట్ కాల్డ్ ది లైకాషింగ్ మోడల్ అనేసి ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలంటే,
అంటే తనకు వచ్చే ప్రాఫిట్ ని, తనకు వచ్చే ఖర్చుని ఎలా ఖర్చు చేయాలి, ఒక వ్యక్తి ఎలా ఖర్చు చేస్తే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలుగుతాడు, గొప్ప వ్యక్తులు ఎలా వాళ్ళ యొక్క ప్రాఫిట్ ని ఖర్చు చేస్తారు, అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ని ఎలా ఖర్చు చేస్తారో. లై కాషింగ్ అనేసి ఒక హాంకాంగ్ బిలియనర్, ఈజ్ ఏ హాంకాంగ్ లో ఉంటాడు ఈ యొక్క బిలియనరీ. ఓకేనా? ఇతను బిలియనరీ, ఇతను కోటీశ్వరుడు అతను. ఇతనికి మల్టిపుల్ ఇన్కమ్స్ ఉన్నాయి తనకి. అయితే ఇతను ఏం చేశాడు అంటే లై కాషింగ్ అనేది ఒక మోడల్ తయారు చేశాడు. అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? సో ఆ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తాను అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎలా ఖర్చు చేయాలనేసి అతను చెప్పినప్పుడు నెట్వర్క్ కి ఎంత ఖర్చు చేయాలో అతను ఇచ్చిన విధానం చూడండి. నెట్వర్క్ ఎంత ఖర్చు చేయాలి, ట్రైనింగ్ కి ఎంత ఖర్చు చేయాలో ఆయన చెప్పిన విషయంలో చూడండి. మీరు ఎంత రియలైజ్ అవుతామంటే ఒక బిలియనరీ ఎలా ఆలోచిస్తాడో చెప్పినది. ఒక బిలియనరీ ఎలా ఆలోచిస్తాడు, అతను ఇంప్లిమెంటేషన్ చేసిన టెక్నిక్స్ ఏంది అనే దాని గురించి చెప్తాం. ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది అనుకోండి. పర్ మంత్ 1,00,000 రూపీస్, అంటే ఇయర్లీ 12 lakhs రూపీస్ ఇన్కమ్ ఉంది అనుకున్నాం. ఎస్ సార్. మీరు 30% మీ యొక్క ఎక్స్పెన్స్, అంటే పర్సనల్ ఎక్స్పెన్స్ ఖర్చు పెట్టాలి. అంటే 30% అంటే ₹30,000 ఇంటి ఖర్చులకి, ఓకేనా, రూమ్ రెంట్లు ఖర్చుకోవడానికి, లేకపోతే సరుకులు తీసుకోవడం కోసం, వీటి కోసం ఒక 30,000 రూపీస్ మీరు దీన్ని ఖర్చు పెట్టాలని చెప్తున్నారు. రెండోది 25% ఇన్వెస్ట్ చేయాలి. అంటే 20%, అంటే నెలకి ₹25,000 మీరు ఎక్కడైనా కానీ బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక దానిలో ప్రాపర్ గా మీరు కనుక ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా జరగాలి. అంటే చిట్టీలు కట్టడం కావచ్చు, లేకపోతే తర్వాత ప్రాసెస్ ని దాన్ని ప్రాసెస్ చేయడం అనేది మీ ఇష్టం. అది దేర్ ఇస్ ఎ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. స్టాక్ ఉంది, ఓకేనా? ఎస్. దేర్ ఇస్ ఎ ఇన్వెస్ట్మెంట్ 25, అంటే 25,000 రూపీస్. మీకు ఒక్క 1 month కి 1,00,000 రూపీస్ ఇన్కమ్ వస్తే ₹25,000 ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయాలని చెప్తారు. ఓకేనా? ఎస్. రిమైనింగ్ 20%, 20% మంది, అంటే నెలకి ₹1,00,000 వచ్చే వాళ్ళు ₹20,000 నెట్వర్క్ మీద బిల్డ్ చేయాలి. నెట్వర్క్ మీద. ఎస్. రిమెంబర్, అతను లై కాషింగ్ ఏం చెప్తున్నాడు, బిలియనరీ ఏం చెప్తున్నా అంటే 20%, అంటే నీకు నెలకి ₹1,00,000 వస్తే ₹20,000 నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవడానికి ఖర్చు చేయాలి. అంటే ఒక ఆర్డినరీ పర్సన్ కి, నెట్వర్క్ మార్కెట్ లో లేని వ్యక్తి కూడా ఈ నెట్వర్క్ యొక్క గొప్పతనాన్ని నేను చెప్తాను. ఈజ్ ఎ బిలియనరీ ఏం చెప్తున్నా, ఒక ఆర్డినరీ పర్సన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ పర్సన్ కూడా ఆయన ఇచ్చే సలహా ఏంటంటే, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకో. 20% నీకు ₹50,000 వస్తాయి, ఖచ్చితంగా ₹10,000 దాని మీద ఫోకస్ చేయి. రెగ్యులర్ గా నెట్వర్క్ ని బిల్డ్ చేసుకో. గిఫ్ట్ రూపంలో కానీ దేని రూపంలో అయినా కావచ్చు, దేని వరకైనా కావచ్చు. నువ్వు బిల్డ్ చేసుకుంటూ ఉండు, నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుంటూ ఉండు. 20% ఖర్చు పెట్టు దాంట్లో. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక నార్మల్ పర్సన్ కి ఇచ్చిన సలహా ఏంటంటే, ₹20,000 నెట్వర్క్ బిల్డ్ చేయమన్నాడు. అంటే ₹20,000 ఖర్చు చేయమన్నాడు. మన నెట్వర్కర్కి ఎంత ఇవ్వతాడు ఆయన, అంటే ఎంత ఇంపార్టెంటో మీకు చెప్పండి. 20%, అంటే నువ్వు ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలా దగ్గరగా, అంటే నువ్వు ఎంత దాచిపెట్టుకుంటావో దాదాపు అంతే నువ్వు నెట్వర్క్ ను బిల్డ్ చేసుకోవడానికి, టీమ్ ను బిల్డ్ చేసుకోవడం కోసం, కొత్త పీపుల్స్ తోటి పరిచయ కార్యక్రమాలు పెంచుకోవడం కోసం, నీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవడం కోసం నువ్వు ఇన్వెస్ట్ చేయి అని చెప్తున్నాడు. ఇది లాంగ్ టర్మ్ లో నీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? లాంగ్ టర్మ్ లో నీకు చాలా బెనిఫిట్ అవుతుంది. వెస్టేజ్ లో మీరు ఉన్నారు, మరి మీకు చెప్పనవసరం లేదు. మీరు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడమే మీ పని. కానీ మీకు వచ్చిన ప్రతి దాంట్లో, మళ్ళీ మీకు వచ్చిన దాంట్లో 20% మళ్ళీ ఖర్చు పెట్టండి. నేను మళ్ళీ చెప్తాను, ₹30,000 మీకు ఇన్కమ్ వస్తుంది ఒక స్టార్ డయాగ్రామ్ ఏదైనా సంథింగ్, ఓకేనా? లేకపోతే సో ఆ ₹30,000 మళ్ళీ ₹20,000 27,000 కాదు, 20%, అంటే ₹6,000 మళ్ళీ మీరు రీబ్యాక్ ఆన్, మళ్ళీ నెట్వర్క్ మీద మళ్ళీ ₹6,000 ఖచ్చితంగా తీసేసి నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం మీద మీరు మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి సో యాజ్ ఇంపార్టెంట్ అంటే మీరు పొదుపు చేయడం ఎంత ఇంపార్టెంటో నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒక మామూలు వ్యక్తికి ఇచ్చిన సలహా ఇది. నేను ఇచ్చింది నెట్వర్కర్స్ కాదు. మన నెట్వర్కర్స్ కంటే మీరంతా కూడా మీరు ఎంత గొప్పగా మీరు దీన్ని ఆలోచించాలి, ఎంత గొప్పగా తీసుకోవాలంటే, ఒక మామూలు వ్యక్తికి నెట్వర్కర్ అనే వ్యక్తి, అంటే నెట్వర్కింగ్ పెంచుకోవడం అనేది చాలా బెనిఫిట్ అవుతుంది అంటాడు లాంగ్ టర్మ్ లో. మరి మీరు అసలు వెస్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఎంత బెనిఫిట్ అవుతుంది, అవునా? సో దిస్ ఇస్ ద లై కాషింగ్ మోడల్ అంటాం. కంపల్సరీగా మీలో ఒకసారి వెరిఫై చేసుకోండి, ఈ సిస్టమ్ ని ఫాలో అవుతున్నారా. 15% ట్రైనింగ్ కి
15% మంది 15% మళ్ళీ మీరు ట్రైనింగ్ కోసం స్పెండ్ చేయండి. అంటే మిమ్మల్ని మీరు షార్పన్ చేసుకోవడం కోసం, కొత్త అలవాట్లు నేర్చుకోవడం కోసం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కోసం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవడం కోసం మీరు 15% 10 అంటే నెలకి ₹1,00,000 వస్తే ₹15,000 స్పెండ్ చేయండి అని చెప్తుండ్రు. ఇవన్నీ కూడా మన ఇండియాలో చెల్లుబాటు అవుతాయా? మన ఇండియాలో చేస్తామా? 10% ఎస్ 10% మీరు అంటే ₹1,00,000 వస్తుంటే నెలకు ₹10,000 తీసేసి హ్యాపీగా ఫ్యామిలీ తోటి అప్పుడప్పుడు ట్రిప్స్ వేయండి. వీకెండ్స్ లో మీరు ఫ్యామిలీ తోటి వెళ్ళేసేసి ఖర్చు పెట్టుకోండి. ఒక ₹10,000 ఖర్చు పెట్టండి అని చెప్తారు. దిస్ ఇస్ వాట్ కలదే మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి మన డబ్బుని, మనం ఖర్చు చేసేదాన్ని, మనకు వచ్చే డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి. బట్ ఎంతమంది దీన్ని ఫాలో అవుతున్నారు? లైక్ ఒక బిలియనీర్ చెప్పిన మనం ఏం చేస్తాం నెట్వర్క్ మీద ఫోకస్ చేయడం, ట్రైనింగ్ మీద ఫోకస్ చేయం, కొత్త విషయాలు నేర్చుకోం, అప్డేట్ అవ్వం. ఓకేనా? ఏదో రొంప కొట్టుడు కొడుతూనే ఉంటాం, ఏదో మొత్తానికి ఏదో అంటారు కదా, సింపుల్ గా చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ లెవెల్ అనేది మనకు సంబంధం లేదు. నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్ ఉండాలి, నెట్వర్క్ ఉండాలి. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఎప్పటికప్పుడు మీరు అప్డేటెడ్ వర్షన్ ఉండాలి. కాబట్టి అప్డేటెడ్ వర్షన్ అంటే ట్రైనింగ్ ఉండాలి. చాలా మంది నేను అడుగుతాను, 15,000 ఖర్చు పెట్టారు. 15,000 ఖర్చు పెట్టిన అవసరం లేదు, మీరు మినిమం ఒక 5,000 అయినా ఖర్చు పెట్టండి. కొత్త ట్రైనింగ్స్ తీసుకోవడం కోసం ఎక్కువగా మీరు ట్రైనింగ్ కోసం ఖర్చు పెట్టండి, మీరు అప్డేట్ అవడం కోసం ఖర్చు పెట్టండి. చాలా బెనిఫిట్ అవుతుంది మీకు. రైట్? నౌ నెక్స్ట్ స్లైడ్ తీసుకోండి సార్. సో నౌ బీర్ వర్సెస్ బెంజ్ అనేసి ఒక చిన్న కాన్సెప్ట్ మీకు చెప్తాను. ఎస్, ఆల్మోస్ట్ మీరు అంతా కూడా ఉండండి. మనం అనుకున్న సమయానికల్లా 144 మెంబర్స్ ఉన్నారు. చూద్దాం, మనం అనుకున్న సమయం కల్లా కంప్లీట్ చేస్తాను. ఆల్మోస్ట్ అయితే ఇంకొక 15 నిమిషాలు, ఓకేనా? ఇంకొక 15 మినిట్స్ నేను కంప్లీట్ చేస్తాను. ఓకేనా? 15 నిమిషాల్లో మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎస్, రైట్. ఎస్, బీర్ వర్సెస్ బెంజ్. రైట్. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక బార్ లో ఒక లేడీ, అంటే బార్ నుంచి బయటకు వస్తున్న ఒక వ్యక్తికి లేడీ పరిచయం అవుతుంది, ఒక లేడీ పరిచయం అవుతుంది. అయితే లేడీ ఏం చేస్తుందంటే ఈ యొక్క బార్ నుంచి బయటకు వస్తున్న వ్యక్తితోటి మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. డ్రింక్ చేసేసి వస్తుంటాడు అనమాట. అసలు మీరు ఏం చేస్తుంటారు అనే అందులోనే ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ సింప్లీ జాన్ ఆర్ రాబర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీవే. సో ఎల్లయో పొల్ల ఏదైనా అనుకోండి, ఫర్ సమ్ ఎక్స్ ఈజ్ దేర్. ఆ వ్యక్తిని అడుగుతుంది అనమాట, మీరు ఏం చేస్తుంటారు, మీరు ఎప్పుడు ఆ నుంచి ఎలా ఉన్నా అంటే, నేను రోజు బీర్లు తాగుతుంటాను. రోజు ఎన్ని బీర్లు తాగుతుంటారు? 2 బీర్లు తాగుతుంటాను నేను డైలీ, రెగ్యులర్ గా. 2 బీర్లు తాగుతాను రెగ్యులర్ గా? అవును, 2 బీర్లు తాగుతాను. మరి ఎంత ఖర్చు అవుతుంది? యావరేజ్ గా మనం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం యావరేజ్ గా అనుకుందాం. సో ₹100 అనుకుందాం. ఓకే, ఇప్పుడు అంటే ఎక్కువగా ఉంది, ఒకప్పుడు తక్కువగా ఉంది, వాట్ ఎవర్ మేము ₹100 అనుకుందాం బీర్ కాస్ట్. యావరేజ్ గా మనం అనుకుందాం. 2 బీర్లు తాగుతుంటే రోజు 200. మీరు రెగ్యులర్ గా చేస్తారు? రెగ్యులర్ గా చేస్తాను, 365 days నాకు ఇదే పని. సో అండ్ టిప్స్ అవన్నీ అంటే ఖర్చు, టిప్స్ బాగున్నాయి. ఎంత ఖర్చు అవుతుంది? పైన ఒక ₹100 ఖర్చు అయింది మొత్తం. అంటే మీరు రెగ్యులర్ గా ఎంత ఖర్చు పెడతారు? రోజు 300. ఈ లేడీ క్యాల్కులేట్ చేయడం స్టార్ట్ చేసింది. మీరు ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఎవ్రీడే మనం ఇప్పుడు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ని యూటిలైజ్ చేసేసి అతను ఎంత సంపాదించాడో చూద్దాం. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? మీరు ఎంత కాలం నుంచి ఇలా చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి. ఎంత కాలం నుంచి? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. యావరేజ్ గా మనం ₹100 అనుకుందాం. ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేయండి, పర్ మంత్ ఎంత ఖర్చు పెడుతున్నాడు అతను? చెప్పండి, ఎంత ఖర్చు పెడుతున్నాడు అతను? పర్ మంత్ అతను ఎంత ఖర్చు పెడుతున్నాడు చెప్పండి? బీర్లు తాగటం కోసం పర్ మంత్ ఎంత ఖర్చు పెడుతున్నాడు? 9K. ఓకే, రైట్, గుడ్, 9,000. సో మరి పర్ ఇయర్ ఎంత ఖర్చు పెడుతున్నాడు? 9,000. ఓకే, రైట్. సో రైట్, గుడ్. సో ఆల్మోస్ట్ 9,000 అని చెప్పారు పర్ మంత్. ఎస్, యావరేజ్ గా 9,000. పర్ ఇయర్ ఎంత ఖర్చు పెడుతున్నాడు? 90,000 ప్లస్ 2 9లు 18. ఓకే, 1,08,000. 1,08,000. రైట్. సో 1,08,000 అనుకుందాం. సరే, అయితే వన్ ఇయర్ కి ఇతను ఖర్చు పెట్టింది ఎంత? 1,08,000. ఇప్పుడు నేనేమన్నా అంటే కాంపౌండింగ్ ఉంటుంది కదా. ఈ ₹1,00,000 మనం కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తే ₹2 వడ్డీకి ఇచ్చాను. ఇప్పుడు సొసైటీలో ₹2 వడ్డీ యావరేజ్ అనుకుందాం. ₹2 వడ్డీకి నేను తిప్పుతున్నాను. 1,00,000కి ఎంత వస్తుంది చెప్పండి? 1,00,000కి ఎంత వస్తుంది వడ్డీ? ₹2 వడ్డీ అంటే 2,000 వస్తుంది. ఓకేనా? 12 months కి ఎంత వస్తుంది? 12 months కి ఎంత వస్తుంది? 1,08,000కి ఎంత వస్తుంది చెప్పండి? 1,08,000కి ఎంత వస్తుంది 12 months కి వడ్డీ?
సో నేను అడిగిన దానికి మొత్తం కూడా టపా టపా క్యాల్కులేట్ చేసేయండి, మీరు చెప్తూ ఉండాలి. ఎస్ 22,000 2,28,000 మొత్తం 2 సంవత్సరాలకి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇతనికి? ఎస్ మనం అనుకుందాం 2 సంవత్సరాలకి 1,08,000 రోజు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాడు. ఎస్ మళ్ళీ అతనికి 2 రూపాయల వడ్డీతోటి అది తిప్పుదాం అనుకుందాం. ఎస్ 1,00,000 మళ్ళీ ఇంకొక 1 year అయిపోయేసరికి అతను ఎంత అవుతుంది మళ్ళీ? ఓకే, మళ్ళీ ప్లస్ దీన్ని మళ్ళీ 1,08,000 వేయండి. 2 lakhs 1,08,000 ప్లస్ 1,08,000 ప్లస్ 24,000 ప్లస్ ఇన్కమ్. ఓకేనా? ఎస్ తీసుకోండి. ఓకేనా? ఎస్ 2,16,000 పైనే ఉంటుంది సార్. 2,16,000 కాదు, ఎక్కువే ఉంటుంది. 2,16,000 ప్లస్ వడ్డీ వేయండి. 1 year వడ్డీ వేయండి. మళ్ళీ దీన్ని కాంపౌండ్ చేయండి. ఎస్ మళ్ళీ దీన్ని కాంపౌండ్ చేయండి. మళ్ళీ వడ్డీ వేసేసి మళ్ళీ తిప్పండి. మళ్ళీ ఇట్లా ప్రాసెస్ చేయండి. ఎస్ నేను మళ్ళీ చెప్తాను. ఎస్ 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 3 సంవత్సరాలకి ఎంత అవుతుంది క్యాల్కులేట్ చేయండి. నేను చెప్పిన ప్రకారం, నేను చెప్పింది మీకు అర్థమవుతుందా క్లియర్ గా? ఆర్ యూ లిజనింగ్ మీ? ఎస్ 1,08,000 ఖర్చు పెడుతున్నాడు. ఎస్ నేనేమన్నా అంటే 1 year కి ఆ 1,08,000కి వచ్చే వడ్డీ ఎంత? 24,000 ప్లస్ వచ్చింది. 24,000 ప్లస్ మళ్ళీ 1,08,000 వేసేసి మళ్ళీ ప్లస్ 1,08,000 అంటే 2వ సంవత్సరం కూడా ఇతను 1,08,000 ఖర్చు పెట్టాడు. దేనికోసం? మందు కోసం. మళ్ళీ దీనికి వచ్చిన 24,000 మళ్ళీ యాడ్ చేసేసి మళ్ళీ ప్లస్ అంటే ఈ 24,000కి వచ్చే ఇన్ని మళ్ళీ ఇన్కమ్ ని అంటే మళ్ళీ వడ్డీని వేసేసి మళ్ళీ ప్రాసెస్ అలా స్టెప్ బై స్టెప్ మీరు 20 years పాటు మీరు క్యాల్కులేట్ చేస్తే సో అతని ఖర్చు పెట్టిన అంశం వచ్చేసరికి 1 crore 1,90,00,000 నుంచి 1 crore వరకు ఉంటుంది. ఎస్ ఈ కెన్ బై. ఎస్ ఆమె లేడీ చెప్పేసి క్యాల్కులేట్ చేసిన తర్వాత ఆ లేడీ చెప్తుంది, ఎస్ సార్ మీరు ఈ విధంగా మీరు గనక ఒక్క 2 బిల్లు గనక తాకుండా ఉంటే రోజు మీకు ఈ పాటికల్లా ₹1,00,00,000 బెంజ్ కార్ మీ చేతిలో ఉండేదని చెప్పింది. ఏంది? ₹1,00,00,000 బెంజ్ కారు మీ యొక్క చేతిలో ఉండేది. మీరు ₹1,00,00,000 బెంజ్ కారుకి ఓనర్ అయ్యే వాళ్ళే మీరు చేయకపోతే అనేది. దిస్ ఈజ్ వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఎస్ రోజు 2 బీర్లు తాగటం వల్ల ₹200 ఖర్చు చేయడం వల్ల ₹300 ఖర్చు చేయడం వల్ల ఇతను ఎస్ ఆఫ్టర్ 20 years తర్వాత ఇతను ప్రాఫిట్ ఎంత ఇదంతా కూడా కరెక్ట్ గా కాంపౌండింగ్ అప్లై చేసేసి దాన్ని వడ్డీ లెక్కలు కట్టేసేసి సరైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇతనికి కరెక్ట్ ఆదాయాన్ని కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ 90 lakhs to 1 crore rupees ఇతను ఎర్న్ చేస్తాడు వితౌట్ ఎస్ అండ్ ₹200-300 ఖర్చు చేయడం డేలో. దిస్ ఈజ్ వాట్ ఓకేనా? దిస్ ఈజ్ వాట్ కలిదే ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటాం. మీ అందరు కూడా అర్థమవుతుంది అనుకుంటాను నేను. ఎస్ సో మళ్ళీ చెప్తాను, ఎస్ మీరు రోజు 2 గంటలు లేదా 3 గంటలు ఎస్ మీరు గనక ఆ బీర్ తాగిన సమయం ఏదైతే ఉందో ఎస్ 2-3 యాడ్ చేస్తూ ఒక బిజినెస్ గనక మీరు కొంత సమయం స్పెండ్ చేస్తే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కనుక బిజినెస్ కనుక మీరు స్పెండ్ చేస్తే ఎస్ యూ విల్ గెట్ ఏ ట్రెమెండస్. ఎస్ కొంత సమయం అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీకు వచ్చే బెనిఫిట్స్ అనేవి ఊహించలేనంత బెనిఫిట్స్ వస్తాయి మీకు. కాకపోతే మనకేంటంటే ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మనం సరైన క్యాల్కులేషన్ చేసుకోకపోవడం వల్ల ఎస్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేయకపోవడం వల్ల మనకి ఇలాంటి జరుగుతుంది. ఎస్ రైట్. నౌ నెక్స్ట్ స్లైడ్ తీసుకోండి సార్. నెక్స్ట్ స్లైడ్ తీసుకోండి. ఎస్ ఇన్ఫ్లేషన్ అనేసి ఎస్ ఇన్ఫ్లేషన్ అంటే మీకు ఐడియా ఉందండి? ఎస్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అనేది. ఎస్ ఇప్పుడు మనం ఎలా నష్టపోతున్నాం, జాబ్ వల్ల మనం ఎలా నష్టపోతున్నాం అనేసి అనుకుందాం మీరు. సో ఒక వ్యక్తి ₹30,000 ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను జాబ్ చేయడం వల్ల 12 నెలల పాటు అతని లోపల ఎలాంటి ఇంక్రిమెంట్లు ఉండవు. అంటే 1 year పాటు అతను జాబ్ చేయడంలో అతనికి ఇంక్రిమెంట్లు కనిపించవు. ఫస్ట్ థింగ్ అంతేనా? ఎస్ యూ నో ఇట్. అంటే 1 year దాకా అతనికి ఎలాంటి బెనిఫిట్ ఉండదు. అంటే పని అనేది ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు, ఏ విధంగానే చేయొచ్చు. బట్ పనితో సంబంధం లేకుండా ఇంక్రిమెంట్ అనేది ఉండదు. ఆయన ఎంత పెద్ద పని చేసినా, ఎంత ఎక్కువ పని చేసినా కానీ ఇంక్రిమెంట్స్ మాత్రం 1 year తర్వాతనే వస్తాయి అతనికి. అంటే అతనికి వచ్చే ఇంక్రిమెంట్ ఎంత?
కాంపౌండింగ్ యాన్యువల్ రేట్ ఆఫ్ నియర్లీ సింపుల్ గా అతనికి వచ్చే ఇన్కమ్ ఎంత 30,000 రూపాయలు ఉద్యోగం. అసలు ఇప్పుడు ఏం చేసిందంటే ఒక కాలేజీలో పనిచేస్తున్నాను అనుకుందాం, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నాను అనుకుందాం. ఇతని యొక్క ఇన్కమ్ 30,000 రూపాయలు తీసుకున్నాడు. ఇతనికి ఒక 8% పెంచారు, అంటే 1 యాన్యువల్ రేట్ ఈ సిచ్యువేషన్ లో అసలు పెంచట్లేదు అనుకోండి, బట్ ఎనీవే మనం యావరేజ్ గా అనుకుందాం. సో 8% to 10% పెంచారు అనుకుందాం, 8% to 10% పెంచుకుందాం అనుకుందాం సింపుల్ గా. ఓకేనా? సో 30,000 రూపాయలు కాబట్టి ఇతనికి 8% పెంచితే 8% పెంచితే ఇతనికి ఆల్మోస్ట్ 2,400 వస్తాయి. ఎంత? 2,400 రూపాయలు ఇన్కమ్ ఉంది అనుకుందాం. అంటే ఇంక్రిమెంట్ అనేది 2,400 ఇచ్చింది, అంటే 32,400 ఇంక్రిమెంట్ ఉంది. సో ఇతనికి 8% కూడా లేదు, అంత లేదు యాక్చువల్గా. 1,500 2,000 కన్నా ఎక్కువ పెంచట్లేదు. బట్ ఎనీవే సో మనం అనుకో 2,400 అనుకుందాం. సో ఈ లోపల మనకి కాంపౌండ్ యాన్యువల్ రేట్ ఆఫ్ నియర్లీ అంటే ఇన్ఫ్లేషన్ అంటాం, ద్రవ్యోల్బణం అంటాం. ఈ ద్రవ్యోల్బణం అనేది 1 year లోపల 8% పెరుగుతుంది. అంటే లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ప్రతిదీ కూడా మినిమం 8 నుంచి 10% పాటు ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటాం దీన్ని, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అంటే నీకు లాస్ట్ ఇయర్ కి ఈ రేటుకి పెట్రోల్ రేట్లు చూస్తే లాస్ట్ ఇయర్ 90 ఉన్న, ఈ సంవత్సరం 100 ఉంది. సో బస్ ఫేర్ ఒకవేళ కంపెనీ వాడు ఏం చేస్తారంటే బస్ ఫేర్ పెంచుతారు, రూమ్ రెంట్ పెంచుతారు. అవునా? రూమ్ రెంట్ పెంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ రెంట్ 10% పెంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు మీరు రూమ్ రెంట్ అనుకుందాం, 1,000 రూపాయలు పెంచుతారు, 11,000 అవుతుంది. ఇట్లా మీరు కరెక్ట్ గా గనక ఫోకస్ చేసేసి మీరు గనక కరెక్ట్ క్యాల్కులేషన్ చేస్తే ఈ ద్రవ్యోల్బణం అనేది పెరగడం వల్ల 8 నుంచి 10% పెరుగుతుంది. ప్రతి సంవత్సరం కంటిన్యూస్ గా ద్రవ్యోల్బణం పెరుగుతుంది, అంటే రేట్లు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఇల్లు కట్టుకుంటే 5 నుంచి 10 లక్షలు అయిపోయేది, బట్ ఈ రోజు 5 లక్షలు అయినా కానీ అవ్వట్లేదు. ఒకప్పుడు స్థలం కొనాలంటే మనం ఒక 200 స్క్వేర్ యార్డ్స్ కొనాలంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టండి రావట్లేదు. అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అంటే ద్రవ్యోల్బణం అంటే రేట్స్ హైక్ అయిపోతున్నాయి, దాని యొక్క డిమాండ్ పెరుగుతుంది, ప్రతిదానికి కూడా డిమాండ్ పెరుగుతుంది. ఓకేనా? ఈ రోజు మనం ఫుడ్ కాస్ట్ బయట హోటల్లో తింటే ఈ రోజు 100 రూపాయల ఫుడ్, కానీ ఒకప్పుడు 20-30 రూపాయలు కూడా ఫుడ్ తీసుకున్నాం. అంటే హైక్ అయిపోతుంది. బట్ వాట్ అబౌట్ యువర్ ఇంక్రిమెంట్స్? మీ ఇంక్రిమెంట్స్ చూస్తే, మీ యొక్క గ్రోత్ రేట్ చూస్తే ఎలా ఉంది? అంటే మనకి ఇన్ఫ్లేషన్ ఏమో 8 to 10% ఉంది, మన గ్రోత్ రేట్ కూడా 8 to 10% ఉంది. అండ్ మన ఖర్చులు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మీరు 1 year కల్లా మీరు మళ్ళీ చూస్తే ఆ యొక్క గ్రోత్ రేట్ ఏం కనిపించదు. ఇంకొంచెం గొప్ప విషయం ఏంటంటే వీలైతే నెగిటివ్ లోకి వెళ్ళిపోతారు. ఏంటిది? అర్థమైంది? అంటే మీరు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ నెగిటివ్ లో ఉంటారు. మీరు అక్కడ ఉన్న చోట ఉంటే సార్ పోతుంది. అంటే మీ ఇంక్రిమెంట్ అనేది మీ గ్రోత్ రేట్ కి ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో కనెక్ట్ అవ్వడం వల్ల మీకు ఆల్మోస్ట్ 5 to 10 years నుంచి మీ గ్రోత్ రేట్ కనిపించలేదు. ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరు కూడా గ్రో అవ్వట్లేదు, వాళ్ళ జీవితంలో గ్రోత్ రేట్ అనేది లేదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది, ఇంక్రిమెంట్ తో పాటు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఒక్కోసారి డామినేట్ చేస్తుంది. దానివల్ల ఏమైపోతుంది, వీళ్ళకి ఇన్కమ్ ఏమో తగ్గిపోతుంది, ద్రవ్యోల్బణం ఏమో పెరిగిపోతుంది, రేట్లు ఏమో పెరిగిపోతున్నాయి. రేట్లు పెరిగిపోవడం వల్ల ఖర్చులు పెరిగిపోవడం వల్ల అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. అప్పులు తీసుకోకపోవడం వల్ల మెంటల్ టెన్షన్ పెరిగిపోతున్నాయి. మెంటల్ టెన్షన్స్ ఉండడం వల్ల అనేక రకాల డిసీజెస్ వస్తున్నాయి. డిసీజెస్ ఉండటం వల్ల మళ్ళీ హాస్పిటల్స్ అవ్వాల్సింది, హాస్పిటల్లో మళ్ళీ ఖర్చులు ఉండటం వల్ల మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. ఇలా అప్పులతోటి అడిపోయేసేసి జీవితం మొత్తం కూడా ఒక ఎంప్లాయీ అనేవాడు సుఖం అనేది లేదు, వాడు సంతోషమే లేదు. ఈవెన్ వాడి భార్య కూడా అతనికి వాల్యూ ఇచ్చే పరిస్థితిలో లేదు ఈరోజు రియల్. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్. అంటే మన గ్రోత్ మీద ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎలా చూపిస్తుందో నేను మళ్ళీ చెప్తాను, క్లియర్ గా వినండి. మన గ్రోత్ మీద అంటే మీరు ఎంప్లాయీగా ఉన్నప్పుడు మీకు అసలు గ్రోతింగే లేదు, గ్రోత్ లేకపోతే తరపు ఓకే, గ్రోత్ ఉంటే సరే ఓకే, గ్రోత్ లేకపోయినా పర్లేదు, కానీ నెగిటివ్ లోకి వెళ్తున్నారు. అర్థమైంది? నా కాలేజీ వాడు నేను కాలేజీలో పనిచేసేటప్పుడు 1,500 పెంచిండు. నేను కాలేజీలో పనిచేసేటప్పుడు నాకు శాలరీ 30,000, నాకు 1,500 పెంచిండు. అంటే 30,000 1 year పాటు నేను కష్టపడితే 1,500 ఇంక్రిమెంట్ నాకు వచ్చింది. 31,500. ఆ రోజే వాడు 500 రూపాయలు, అంటే ఆ నెక్స్ట్ ఇయర్ వాడు బస్ రేటు, అంటే నేను కాలేజీకి వెళ్ళాలంటే రోజు రెగ్యులర్ గా బస్ ఎక్కాలి, ఆ బస్ రేట్ వచ్చేసరికి 1,000 రూపాయలు ఉంది కాస్త 1,500 చేసిండు. ఓకేనా? నా ఓనర్ వచ్చేసరికి 10% హైక్ చేసిండు. అప్పుడు 8,000 రూపాయలు రెంట్ కాస్త 800 హైక్ చేసిండు. ఇప్పుడు ఎంత అయింది చెప్పండి? ఎంత పెరిగింది ఇప్పుడు చెప్పండి? నా ఖర్చు ఎంత పెరిగింది? 500 + 800 ఎంత అయింది? 1,300. ఓకేనా? కూరగాయల రేట్లు, పెట్రోల్ రేట్లు, ఖర్చులు, ఇది చూస్తే నేను ఇంక్రిమెంట్ అవుతున్నానా, డిక్రిమెంట్ అవుతున్నారా? టెల్ మీ. ఎస్. సో మీరు గ్రోత్ అవుతున్నారా, లేకపోతే ఎంప్లాయీ అనే వ్యక్తి గ్రోత్ అవుతున్నాడా, డిగ్రేడ్ అవుతున్నాడా, వెనక్కి వెళ్ళిపోతున్నాడా, ముందరికి వెళ్తున్నాడా? చెప్పండి.
బ్యాక్ వెళ్తున్నాడు. ఎస్, రియల్లీ బ్యాక్ వెళ్తున్నాడు. నో గ్రోత్ అనేది తర్వాత సంగతి. వెనక్కి వెళ్ళిపోతున్నాడు. గ్రోత్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అతని గ్రోత్ రేటు. ఓకేనా? సో ఇన్ఫ్లేషన్ ఇస్ ఏ టాక్సేషన్ వితౌట్ లెజిస్లేషన్. చట్టంగా ద్రవ్యోల్బణం అనేది మనం కట్టే ట్యాక్స్, కానీ చట్టం లోబడని ట్యాక్స్. లెజిస్లేషన్ అంటే చట్టమే కదా. చట్టానికి కట్టని ట్యాక్స్ ఏంటంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. ది ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్ టు సోర్ యూ హ్యావ్ టు వర్క్ లైక్ ఏ డాగ్. మళ్ళీ మీకు చెప్తాను, యాజ్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు మీరు డాగ్ లాగా, ఒక కుక్కలాగా పనిచేయాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ మనల్ని బీట్ చేస్తూనే ఉంది. ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో మన యొక్క ఆదాయాన్ని బీట్ చేస్తూనే ఉంది. మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం కుక్కలా పనిచేయాల్సి వస్తుంది. ఎస్, ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్. ఎస్, ఈ వర్డ్ యూజ్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు, కానీ చెప్పాల్సి వస్తుంది. ఎస్, వీ హ్యావ్ టు వర్క్ లైక్ ఏ డాగ్. మనం ఒక కుక్కలాగా పనిచేస్తున్నాం. అదేదో హార్డ్ వర్క్ ఏదో మనం నెట్వర్క్ మీద ఫోకస్ చేస్తే, మనం గనక టీమ్ బిల్డింగ్ మీద ఫోకస్ చేస్తే, కాంపౌండింగ్ ఎఫెక్ట్ మీద గనక ఫోకస్ చేస్తే, మనం లక్షల్లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. 1 year పాటు గనక మీరు కమిట్మెంట్ తీసుకునే వెస్టేజ్ లోకి వస్తే ఖచ్చితంగా అద్భుతమైన జీవితాన్ని మనం తీసుకోవచ్చు. ఎంతకాలం ఆ కుక్క బతుకుతాం. అంతేనా? కుక్క బతికేజ్. దిస్ ఇస్ వాట్ ఇస్ ది ఎంప్లాయ్మెంట్ ఇస్ లైక్ ఏ కుక్క బతికేజ్. ఓకేనా? ఎస్, రైట్. సో రైట్, గుడ్. ఎస్, రైట్. నేను మళ్ళీ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఎస్ సార్, రమేష్ సార్, మేబీ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్? సార్ ఉంటారా వీళ్ళు, లేకపోతే? సార్ కంటిన్యూ చేయండి సార్, నో ప్రాబ్లం. పర్లేదా? కంటిన్యూ చేయండి. లేకపోతే నేను కొంచెం ఫాస్ట్ గా చెప్తాను. కంటిన్యూ. ఎంత టైం పడుతుంది సార్? ఒక 15 minutes అయిపోతుంది కదా? 10 or 15 నిమిషాల కన్నా ఎక్కువ పడుతుంది సార్. 9 బిలోనే అయిపోతుంది. రైట్, కంప్లీట్ చేయండి. రైట్. సో ఎస్, నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. మళ్ళీ చెప్తాను, నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. మీ నెట్వర్కే మీ నెట్వర్క్. మీకు ఓన్ వర్త్ ఉంది. ఎంప్లాయీలో ఓన్ వర్త్ అనేది మీకు పనికి రాదు. నెట్వర్క్ కావాలి. ఈ రోజు ఓన్ వర్త్ కాదు, నెట్వర్క్ కావాలి. మరి హౌ యూ క్యాలిక్యులేట్ నెట్వర్క్? మీ అందరూ కూడా పెన్ను పేపర్ తీసుకోండి. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లేకే పెన్ను పేపర్ తీసుకోండి. పెన్ను పేపర్ తీసుకోండి. మీ నెట్వర్క్ ఎంతో కనుక్కోండి. ఎస్, మీ నెట్వర్క్ ఎంతో కనుక్కోండి. మీ ఏజ్. ఎస్, రైట్ డౌన్ యువర్ ఏజ్ ఇంటూ మీ యాన్యువల్ ఇన్కమ్. అంటే మీ యొక్క ఇన్కమ్ పెట్టుకోండి. యాన్యువల్ ఇన్కమ్ పెట్టుకోండి. యాన్యువల్ ఇన్కమ్ అంటే ఎంత? యాన్యువల్ ఇన్కమ్ అంటే నెలకు వచ్చేది కాదు. 12 నెలలకి మీ ఇన్కమ్ ఎంత? యావరేజ్ గా వేసుకోండి. ఒకవేళ కనుక అప్ అండ్ డౌన్ సార్ 2 లక్షలు, ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 నుంచి 2 లక్షలు వస్తుంది అంటే యావరేజ్ గా మీకు ఎంత వస్తుంది? 2 లక్షలు వస్తుంది అనుకుందాం. సార్ అంటే యావరేజ్ గా 20 లక్షలు అనుకుందాం. డూ ఇట్. యావరేజ్ గా వేసుకోండి. మీ ఇన్కమ్ ఎంత ఉంది? సో ఏజ్ ఇంటూ యాన్యువల్ ఇన్కమ్ బై 10 వేయండి. ఎంత వస్తుంది మీ నెట్వర్క్? నాకు కొంచెం మెసేజ్ చేయండి. ఓకేనా? ఎంత ఉంది? ఎస్ సార్, 22 lakhs. 2 lakhs ఉందా? మీ నెట్వర్క్ ఎంతో కనుక్కోండి. దిస్ సింపుల్ ఫార్ములా. ఏజ్ ఇంటూ మీ ఏజ్ ఇంటూ యాన్యువల్ ఇన్కమ్, నాట్ మంత్లీ ఇన్కమ్. మంత్లీ ఇన్కమ్ కాదు, యాన్యువల్ ఇన్కమ్. అంటే మీకు నెలకు ₹1,00,000 వస్తుందంటే యావరేజ్ గా, ఓకేనా? 12 లక్షలు మీ యాన్యువల్ ఇన్కమ్. సంవత్సర ఆదాయం బై 10. ఓకేనా? అది దేర్. ఎస్, మీరు ఎవరు చెప్పట్లేదు నాకు. మరి క్యాల్కులేట్ చేస్తున్నారా? క్యాల్కులేట్ చేస్తున్నారా? ఎస్. సో ఏజ్ ఇంటూ యాన్యువల్ ఇన్కమ్ బై 10. 7,80,000. బూక్యా 60,000. ఎస్, 4,56,000. ఖమ్మం శ్రీనివాస్ సార్. దిస్ ఈజ్ యువర్ నెట్వర్క్. ఎస్, దిస్ ఈజ్ యువర్ నెట్వర్క్. నేను చెప్పండి. ఎస్, యాజ్ ఏ ఎంప్లాయీగా మీ నెట్వర్క్ ఎలా పెరిగిద్దో చూపిద్దాం. మీరు ఎంప్లాయీగా ఉన్నారు. ఎస్, నెట్వర్క్ ని పెంచుకోవాలనుకుంటే ఎంప్లాయ్మెంట్ సూటబుల్ లా చెప్పండి. ఎస్, మీరు నెట్వర్క్ ని పెంచుకోవాలనుకున్నారు. ఎస్, మీ నెట్వర్క్ 4,60,000 అనుకుందాం. ఎస్, ఇప్పుడు దాన్ని 10 లక్షలు చేయాలనుకున్నారు, లేకపోతే 50 లక్షలు చేయాలనుకున్నారు, లేకపోతే ₹1,00,00,000 చేయాలనుకున్నారు దాని నెట్వర్క్ ని. ఒకవేళ మీరు ఎంప్లాయీగా ఉంటే మీ నెట్వర్క్ అనేది ఎప్పటికల్లా పెరుగుతుంది. ఎస్, ఎప్పటికీ పెరగదు. ఓకేనా? సో నెట్వర్క్ ని పెంచుకుంటేనే నెట్వర్క్ ని పెంచుకోవచ్చు. ఓన్లీ సొల్యూషన్ ఫర్ టు చేంజ్
టు క్రియేట్ యువర్ నెట్వర్క్. మీ నెట్వర్క్ ని పెంచుకోవాలంటే ఓన్లీ వన్ సొల్యూషన్ ఇస్ దేర్. ఒకటే ఒకటి ఉంది, దాని నెట్వర్క్ ని పెంచుకుంటేనే నెట్వర్క్ ని పెంచుకోవచ్చు. యాజ్ ఏ ఎంప్లాయీగా, ఒక ఎంప్లాయీగా ఉన్నంత కాలం మీ నెట్వర్క్ ని పెంచుకోలేరు. కాబట్టి యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. అందుకనే నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ అనేది కావాలి సార్. ఇండివిజువల్ వర్త్ ఎవరికి కావాలి? మీకు నెలకు 30,000 రూపాయలు ఇన్కమ్ ఉంటే యాన్యువల్ గా మీకు ఎంత వస్తుంది? 3 లక్షలు ప్లస్ 3,60,000 రూపాయలు. ఎస్ మీ ఏజ్ అనుకుందాం, 30 అనుకుందాం. 30 ఇంటూ 3,60,000 బై 10. మీ ఎంతకు పోయినా కానీ ఆ 3,60,000 3,60,000 అంతకన్నా ఎక్కువ రాదు. ఓకేనా? నెట్వర్క్ అనేది పెరగదు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ నెట్వర్క్, మీ నెట్వర్క్ ని పెంచుకోవాలనుకుంటే ఎప్పుడైనా కానీ రిచ్ పీపుల్స్ ఎప్పుడు కూడా నెట్వర్క్ మీద ఫోకస్ చేస్తారు. మళ్ళీ చెప్తాను, నెట్వర్క్ మీద ఫోకస్ చేస్తారు. దే డోంట్ ఫోకస్ ఆన్ శాలరీ. నా నెట్వర్క్ ఇంత అనేసి ఫోకస్ చేసేవాళ్ళు రిచ్ పీపుల్. ఓకేనా? కాబట్టి ఎస్ దెన్ క్లాసిఫై యువర్ గోల్స్. ఎస్ మీ గోల్స్ ని క్లాసిఫై చేసుకోండి. నేను మళ్ళీ చెప్తాను, నెట్వర్క్ ని పెంచుకోవాలనుకుంటే క్లాసిఫై యువర్ గోల్స్. ఓకేనా? షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గా పెట్టుకోండి. షార్ట్ టర్మ్ అంటే 6 నెలల లోపల, 6 months లోపల మీ గోల్ పెట్టుకోండి. మీడియం టర్మ్ అంటే 1 year. లాంగ్ టర్మ్ అంటే 3 to 5 years. మీ గోల్స్ డిజైన్ చేసుకోండి, నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోండి. మీ యొక్క గొడ్డల్ని పదును పెట్టుకోండి. ఓకే, నెట్వర్క్ పెంచుకోవడానికి అన్ని అవకాశాలను కూడా క్రియేట్ చేసుకోండి. నెట్వర్క్ ని పెంచుకోవడం కోసం మీకు వచ్చిన అన్ని అవకాశాలను క్రియేట్ చేసుకోండి. నెట్వర్క్ మీద ఫోకస్ చేయాలంటే నెట్వర్క్ ని పెంచుకోవాలి. ఓకేనా? ఎస్ షార్పన్ దశ. ఓకేనా? ఎస్ మైండ్ ని ఎప్పుడు కూడా షార్ప్ గా పెట్టుకోండి. ఫోకస్ ఆన్ నెట్వర్క్. నేను మళ్ళీ చెప్తాను, దీనికన్నా బెస్ట్ నేను ఎక్కడికి చెప్పలేదు. నేను ఆల్మోస్ట్ ఒక మాత్రం సమ్ బుక్స్ చెప్పాను. బట్ ఎనీవే, నెట్వర్క్ ని గనక కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవడం వస్తే మీ జీవితం అనేది అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే సోర్సెస్ ని మీరు తీసుకున్నట్లే. రైట్ సార్? నెక్స్ట్ స్లైడ్ తీసుకోండి సార్. Yes. So education yourself as a continuous, educate yourself as a continuous process. జీవితంలో సక్సెస్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గా తీసుకోండి. సో దెర్ ఇస్ ఎ బెనిఫిట్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. హైయర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. మన వెస్టేజ్ లో హైయర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ జనరస్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ద ప్రొడక్ట్స్ సేల్స్. ఆ ప్రొడక్ట్స్ కనుక మనం కరెక్ట్ గా సేల్ చేస్తే మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. టైం లీవరేజ్ ఉంటుంది, రెసిడెన్షియల్ ఇన్కమ్ ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. లో స్టార్ట్అప్ కాస్ట్. స్టార్ట్అప్ కాస్ట్ అంటే మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డబ్బును ఎక్కువ పెట్టిన అవసరం లేదు. 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలతో కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. నో ఇన్వెంటరీ రిక్వైర్డ్. మీరు ఒక బిజినెస్ చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి, మెటీరియల్ కావాలి, మనీ కావాలి. సో మీకు ఇక్కడ స్టార్టింగ్ లో ఈ 3 ఏం అవసరం లేదు. ఓకేనా? సో బిజినెస్ చేయాలంటే ఒక ఆఫీస్ కావాలి, మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఒక 10 లక్షలు 50 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ ఎలాంటి అవకాశం లేదు. నెట్వర్క్ లో మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీరు స్ట్రాంగ్ గా స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇంటర్నేషనల్ బిజినెస్ యూ కెన్ ఆపరేట్ ఫర్ హోమ్. ఇంటి దగ్గర ఉండేసేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తూ అద్భుతమైన ట్రైనింగ్ తీసుకుంటూ అత్యద్భుతమైన నెట్వర్క్ ను బిల్డ్ చేసుకుంటూ మీరు బ్రహ్మాండంగా ఎదగొచ్చు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్. రైట్? నెక్స్ట్ స్లైడ్ తీసుకోండి సార్. రైట్. ఎనీవే పెరెటో ప్రిన్సిపల్ అనేసి ఒకటి ఉంది. ఎనీవే, సో 80% ఆఫ్ యువర్ యాక్టివిటీస్ గివ్స్ 20% ఆఫ్ రిజల్ట్. 20% ఆఫ్ యువర్ యాక్టివిటీస్ గివ్స్ 80% ఆఫ్ రిజల్ట్. సో మీరు వెస్టేజ్ బిజినెస్ కనుక సీరియస్ గా తీసుకుంటే ఫోకస్ ఆన్ వెస్టేజ్. మీకు వెస్టేజ్ మీద మీరు సమయం స్పెండ్ చేసే 20% ఆఫ్ టైం ఏదైతే ఉందో అది మీకు 80% ఆఫ్ లైఫ్ ని ఇస్తుంది. అంటే నెట్వర్క్ మార్కెట్ లో మీరు దట్ ఈస్ వాట్ పెరెటో ప్రిన్సిపల్ నెట్వర్క్ మార్కెట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 80/20 ప్రిన్సిపల్ అంటాం దాన్ని. ఓకేనా? సో మీరు ఇక్కడ నెట్వర్క్ ని పెంచుకోవడం అంటే 20% యాక్టివిటీస్, అంటే 20% నెట్వర్క్ అనేది 20% యాక్టివిటీ, అంటే చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఆ యాక్టివిటీ కనుక మీరు చేస్తూ ఉంటే మీకు 80% ఆఫ్ రిజల్ట్ వస్తుంది. మీకు అంటే మీ ప్రాఫిట్స్ అనేవి కూడా 80% ఆఫ్ రిజల్ట్ మీరు తీసుకోవచ్చు.
దిస్ ఇస్ యువర్ బెనిఫిట్, దిస్ ఇస్ యువర్ గ్రేట్నెస్. కాబట్టి వేసేసి మీరు షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకున్న, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్న, నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఓకేనా, ఆ 20% ఆఫ్ యాక్టివిటీస్, మీరు నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవడానికి 20% ఆఫ్ యాక్టివిటీస్ మీకు ఇన్ ఫ్యూచర్ లో 80% ఆఫ్ యువర్ ఇన్కమ్ ని, 80% ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని జనరేట్ చేస్తుంది. మీ యొక్క ఇన్కమ్ ఇంజిన్ మొత్తం కూడా ఆ నెట్వర్కే అవుతుంది, రైట్? సో కాబట్టి బిల్డ్ ఏ నెట్వర్క్ స్ట్రాంగ్లీ. సో వాట్ ఈస్ యువర్ రోల్ టు కాంట్రిబ్యూట్ డెవలప్మెంట్ ఆఫ్ యువర్ బిజినెస్? మళ్ళీ చెప్తాను. సో ఆల్వేస్ యూ హావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు అడగండి, మీ రోల్ ఏంది? నేను ఈ యొక్క బిజినెస్ లో నా కాంట్రిబ్యూషన్ ఏంది, అసలు నా యొక్క పాత్ర ఏంది, నేను ఏం చేయాలి అనే దాని మీద మిమ్మల్ని మీరు ఎప్పుడు క్వశ్చన్ చేసుకోండి. అండ్ డస్ ఎవ్రీవన్ ఇన్ యువర్ టీమ్ ద ఆన్సర్ టు అబౌవ్ క్వశ్చన్స్? మీ యొక్క 3 క్వశ్చన్స్ కి మీ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్సర్ చేయించండి. అంటే ఏదైతే ఇంపార్టెంట్ ఆ పని చేయండి. ఏది ఇంపార్టెంట్? నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఈ నెట్వర్క్ మీద మీరు సమయం స్పెండ్ చేసే, రోజులో 20% సమయం స్పెండ్ చేసే సమయం, లేదా లాంగ్ టర్మ్ లో 80% ఆఫ్ యువర్ ఇన్కమ్, అంటే మీ యొక్క ఇన్కమ్ సోర్స్ 80% మొత్తం కూడా నెట్వర్క్ మీదే క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి అయితే పెరాటో ప్రిన్సిపల్ కనుక మీరు అప్లై చేస్తే, 80/20 ప్రిన్సిపల్ కనుక మీరు అప్లై చేస్తే నెట్వర్క్ కి బ్రహ్మాండమైన అద్భుతమైన రిజల్ట్ వస్తాయి. ఆ 20% వర్క్ ఏదైనా, మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏంది నేను అడుగుతున్నాను. సో వాట్ ఇస్ దట్ వన్ థింగ్ దట్ ఇంపాక్ట్ యువర్ ఎంటైర్ 80% ఆఫ్ యువర్ బిజినెస్? వాట్ ఈస్ దట్ వన్? మళ్ళీ చెప్తాను, వాట్ ఈస్ దట్ వన్? మీ జీవితంలో 80% ఎనర్జీ ఇంజన్ మనీ ఇంజన్ అమ్మన్నా కదా, ఓకేనా? ఆ ఇంజన్ ఏంది, ఓకేనా? ఆ ఇంజన్ అది 80% మొత్తం కూడా 80% పని మొత్తం కూడా ఇంజనే చేసింది కదా. వాట్ ఈస్ దట్ యువర్ ఇంజన్? మీ యొక్క మనీని జనరేట్ చేసే మెయిన్ సోర్స్ ఏంటంటే నెట్వర్క్. 80% మీకు ఇన్కమ్ అనేది నెట్వర్క్ ద్వారానే వస్తుంది, ఓకేనా? అయితే షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ గోల్స్ కావచ్చు, మీడియం టర్మ్ గోల్స్ కావచ్చు, షార్ట్ టర్మ్ గోల్స్, ఏ గోల్లో అయినా కానీ మీరు కనుక నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుంటూ పోతుంటే మీ యొక్క ఇన్కమ్ అనేది, మీ యొక్క ఫ్యూచర్ యొక్క ఇన్కమ్, మీ భవిష్యత్తులో మీకు వచ్చే ఇన్కమ్ మొత్తం కూడా 80% మొత్తం కూడా ఇన్కమ్ మొత్తం కూడా నెట్వర్క్ మీదే బిల్డ్ అవుతుంది. అంటే మీ జీవితంలో తీసుకునే 80% ఇన్కమ్ మొత్తం కూడా నెట్వర్క్ ద్వారానే వస్తుందని చెప్తాను. కాబట్టి మీరు చేయవలసింది ఏంది? ఆ 20% ఆఫ్ యువర్ టైం, అంటే రోజులో 20% టైంని కనుక మీ నెట్వర్క్ బిల్డింగ్ మీద ఫోకస్ చేస్తే, వెస్టేజ్ ని కరెక్ట్ గా ఫోకస్ చేస్తే ఇన్ ఫ్యూచర్ లో 80% ఆఫ్ యువర్ ఇన్కమ్ సోర్స్ అనేది మొత్తం కూడా వెస్టేజ్ అవుతుంది. అంటే మీకు 80% సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మొత్తం కూడా వెస్టేజ్ ద్వారానే వస్తుంది, రైట్? సో థ్యాంక్ యూ, రైట్. ఇంకేమైనా ఎనీ క్వైరీస్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్ధా గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో లీడర్స్, ఏమన్నా డౌట్స్ ఉంటే, మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే మ్యూట్ తీసి మాట్లాడచ్చు. సో శ్రీనివాస్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, క్రౌన్ డైరెక్టర్ చింతారాజు గారు, సో అప్పారావు గారు, చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఇంత